शिवाय गुरवे नमः। 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 शिवाय స్వప్న పురుషులు వారి వారి దృష్టి యందు ఏ ఏ విధంగా సత్యమై ఉన్నారో ఆయా విధంగానే నా చేత నీ చేత ఈ సభలో సభికులందరి చేత తదితర సర్వ జీవుల చేత ప్రతి స్వప్నంలో అనుభూతములకు అంటే అనుభూతములకు మనుషులంతా కూడా స్వప్న ద్రష్ట స్వరూపమైన అధిష్టాన ఆత్మయే అట్లు అనుభూతం అగుచుండుట చేత సత్యమే. అంటే నువ్వు చూసావు కాబట్టి అది సత్యం అన్నావు. కళలో గాని బాహ్యంలో గాని మీరు చూశారు కాబట్టి దాని సత్యం అదే కదా మీ బాధ అంతా. అందుకే కదా దాచుకోవటం అంతా. చింతలు, ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఎందుకు వచ్చాయి? నిజమని కదా. నిజం కాకపోతే ఫ్యూచర్ గురించి వాడు ఆలోచిస్తాడు. చిన్నపిల్లాడు వాడికి ఏం అవసరం? ఆలోచిస్తారా? వాళ్ళు ఉద్యోగాలు వచ్చారు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచించారు. కానీ సంపాదించడం అనండి, తెలివితేటలు పెరిగి జ్ఞానం పెరిగిపోయింది కదా, అంతా సత్యమే. అమ్మ దాచుకోవాలి, సరే పెద్దలు చెప్పారు దాచుకోమని, ఏదో వాళ్ళు చెప్పారు. ఇంకా ఇక్కడ మొదలవుతుంది. కొంత పెద్దవాళ్ళు చెప్పారంటే అదే వాళ్ళు చెప్పారు అనుకోండి, ఇంకా వీటిలో ఎంత పెరిగింది కదా. ఎందులో దాచిపెడితే ఎంత పెరుగుతుంది? పోస్ట్ ఆఫీసా, బ్యాంకా, ఎల్ఐసీనా, రకరకాలుగా ఆలోచిస్తే చూడండి అసలు మైండ్ ఎలా అయిపోతుంది కదా. వడ్డీ ఎవరు ఎక్కిస్తాడు? ఎన్ని రకాలు, ఎన్ని గోళలు మొదలైపోయాయి దాచుకోవటంతో. అంటే డబ్బే ప్రధానంగా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అదైతే బాగా అర్థం అవుతుందని, వేరే అర్థం కాదు కదా. బట్టలు దాచారనుకోండి, ముని మనవరాల కోసం అని ఉంటుంది అప్పటి వరకు కదా. మీ తాపత్రయం అంతా డబ్బు గురించే కదా ఎక్కువ. బట్టలు ఏముంది, వస్తువులు ఏమున్నాయి, స్టీల్ సామాన్లు దాచారు, ఏం ఉపయోగం పైన? ఇలా రకరకాలు కదా. కానీ డబ్బు అనే దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధాభక్తులు పెడతారు కాబట్టి డబ్బు చెప్పండి, అంతేగాని అక్కడ ఏదో ఇచ్చేయటం అని కాదు. అంటే మన శ్రద్ధ దేని మీద ఎక్కువగా ఉంటుందో, తాపత్రయం, ప్రయత్నం, చికాకు, విసుగు, ఇష్టం ఎన్నున్నాయి వాటి మీద, దాంతో వచ్చిన గోళ. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? సరే, అజ్ఞానం అనేది మీకు అందరికీ తెలిసింది. అసలు ఇది పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇదంతా నిజమనే కదా ఇంకా భావిస్తున్నారు కదా. నిజమని భావించకపోతే సహజ స్థితి స్థిరంగా ఉండిపోతుంది. ఇంకా నిజమని భావిస్తున్నారు కాబట్టి కదా. ఇంకా ఏదో కావాలి అని అంటే, కావాలి అనుకోవటంలో దోషం లేదు, నాకు అది కావాల్సిందే అనటం దోషం కదా. దానితో నానగోల. అందుకనే స్థిరత్వం ఏదైతే అసలు సిద్ధించే ఉందో, అందరూ బ్రహ్మస్వరూపులే కదా, కాని వాళ్ళు ఎవరు ఇందులో ఎవరు ఉన్నారా? ఉన్నారా? లేదమ్మా. ఎవరు లేరు కదా, అందరూ లేదు. బ్రహ్మస్వరూపాలే కదా, డౌట్ లేకుండా. అవునమ్మా. ఆయన ఫస్ట్ లో పోల్చినట్టు పిశాచాలు ఎవరు లేరు కదా, కాబట్టి అందరూ ఒప్పుకున్నారు కదా. కాకపోతే ఏంటంటే బ్రహ్మస్వరూపాల్లో స్థిరంగా లేరు. జీవ లక్షణాన్ని పిశాచ లక్షణంగా చెప్పాడు ఆయన. ఆయనకేమైనా మీ మీద ద్వేషం ఆ పాపం? ఏదో కాస్త పౌరుషం వచ్చి కాస్తంత మీరు సాధన ఇంకొంచెం చేస్తారేమో.
సాధిస్తానంటున్నారు కదా, గురువుని సాధిస్తారా ఏం సాధిస్తారో చూడాలి. సాధిస్తా అంది కదా, నాకు భయం వేసింది అప్పుడు గురువుని సాధిస్తుందేమో అని. కాబట్టి సాధించాలి, అదే కదా పర్పసే అది. అసలు సాధించడానికి కూడా నిజంగా మాట్లాడితే ఉందే అన్న, ఎక్కడుంది? ఉన్న వస్తువు కనపడకపోతే ఎతుకుతారు. ఇంట్లో ఆ వస్తువు ఉంది, కనపడలేదు కాబట్టి ఎతకాలి. కనపడే వస్తువు ఎవరైనా ఎతుకుతారా? ఎతకరు. ఇది అంతే, ఉంది వస్తువు ఎదురుకుండా కనపడుతుంది. ప్రత్యక్ష సాక్ష్యం మీరే కదా, మీరు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు, అన్ని చేస్తున్నారంటే అర్థం ఏమిటి? కాబట్టి ప్రత్యక్షంగా అనుభవము ఉంది, అనుభూతం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతికిన చందానా లేదు 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 కదా. ఎక్కడెత్తితే మనకు దొరుకుతుందా? పిల్లాడు దొరుకుతాడా? మెడలో నెక్లెస్ అని కూడా ఇంకో ఉదాహరణ చెప్తారు కదా. కాబట్టి ఎంత చేసినా ఎలా దొరుకుతుంది? బయట ప్రపంచం పరిగెడుతూ ఉంటే. పిల్లాడు బయట అల్లరి చేస్తున్న తల్లి ఏం చేస్తుంది? లోపల లాకొచ్చి తలుపులేస్తుంది, ఇక చాలా ఆడింది అని. అలా మీకు మీరు తాళాలు వేసుకోవాలి. ఇక వెళ్ళను బయటికి అని దృఢంగా మీరు అనుకుంటే తప్ప బ్రహ్మంగా అంటే అస్థిరంగా సహజ స్థితిలో మీరు ఉండలేరు. ఒకలాంటి భయం. సహజ స్థితి అంటే భోగాలు అనుభవించక్కర్లేదేమో, సినిమాలు చూడకూడదేమో, హోటల్కి వెళ్ళకూడదేమో, నగలు చేయించుకోకూడదేమో, కానీ అన్నీ చేయొచ్చు. అప్పుడు పరమానందంగా ఉంటుంది ఏం చేసినా కూడా. కానీ ఒక లోపల ఒకలాంటి భయం. అందరితో ప్రేమగానే ఉన్నామన్నాం కానీ బంధాలు ఎదడే నువ్వెవరు అనమన్నామా? లేనే లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు భయం? ఆస్తులు రాసిమ్మన్నారా? లేదు. రమణ సన్నిధి అన్ని రాసిస్తేనే మీరు శిష్యులు అన్నారా? లేదు. అనలేదుగా. లేదు. దాని మీద దృష్టి ఉందా? లేదు కదా. మరి ఎందుకు ఇంకా భయం మీకు అసలు? ఏదో అదే కదా మరి, ఏదో సాధన కోసం కదా ఇన్ని తిప్పలు. లేదా నాకేం తిప్పలండి హాయిగా కదా. మళ్ళీ ఇంకేదో ఎగ్జాంపుల్ చక్కగా మీరు కూడా అలా అయిపోతే హాయిగా తిని కూర్చోవచ్చు కదా. నా చూడండి, ఎప్పుడో నేను కష్టపడ్డానని ఇప్పుడు మీరు ఫీల్ అయ్యే బదులు కదా ఎలాగో చేస్తున్నారు, నాకు నన్ను ఏం చేయనివ్వటం లేదు. ఆ సాధన ఏదో చేసేసారు అనుకో కదా. నేను బాహ్యంలో కష్టపడ్డానని మీరు భావించారు, కానీ అప్పుడు నాకు తెలియదు అది కష్టం అని కూడా. అయిపోయింది అంతే. ఏదో కాలక్షేపం కబుర్లు ఏవో ఒకటి చెప్పాలి కదా. ఏదన్నా సందేహాలు అడిగితే ఏదన్నా ఉంటుంది, ఏది లేదనుకోండి అయ్యో పాపం పిల్లాడు ఒట్టిగా కూర్చున్నాడు కదా అని ఏదో సందర్భం ఉంటుంది కాబట్టి ఆ సందర్భాలు తగ్గట్టు ఏవో కబుర్లు చెప్పాలి. మరి పిల్లాడికి బోర్ కొట్టకూడదు కదా ఇంటికి వచ్చినప్పుడు. గురుగారు ఏం మాట్లాడలేదు ఇంటికి వెళ్తే అని ఫీల్ అవుతారు కదా. అందుకని ఏదో కబుర్లు చెప్తారు, అలా జరిగింది అని కదా. కానీ అవన్నీ ఓకే, అవన్నీ జరిగిపోయినవి కదా. ఇప్పుడు మీరు చెయ్యవలసిందేంటి? పోనీ అందులోంచి గ్రహించవలసిందేంటి? ఎన్నున్నా ఏది సాధనకి అడ్డము కాదు. ఈ సూక్ష్మం గ్రహించారనుకో సాధనలో ముందుకెళ్తారు. కష్టాలు పడుతున్నాం కదని అక్కడే ఆగిపోయామా? ఏడుస్తూ కూర్చున్నామా? భక్తి తగ్గిపోయిందా? అది కష్టమని గుర్తించలేదు కాబట్టి ఆ భక్తి ఎప్పుడూ స్థిరంగానే ఉంది. భక్తి స్థిరంగా ఉంది కాబట్టి మీ అందరికి దొరికిపోయా కదా, జిడ్డుగా పట్టేస్తున్నారు కదా. అది కాబట్టి జగత్తు నశించిన జీవులందరూ వాస్తవానికి చిదాకాశ రూపులే కాబట్టి జీవులు చేతనారూపులుగానే ఉంటారు. అంతేగాని వీరందరూ ఎప్పటికీ శూన్య రూపత్వం పొందరు. జీవులనగా అజ్ఞానంచే ఆవరించబడిన చేతనారూపులే కదా. నీవు నీ స్వప్నంలో ఏ నగరాలను నగరవాసులను దర్శించావో వారంతా
ఆ విధంగా ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఎందుచేతనంటే బ్రహ్మం సర్వదా సర్వస్వరూపం సర్వాత్మకం అయి ఉన్నది కదా. స్వప్న పదార్థములు జాగ్రత్తకు వచ్చేసరికి అవి నశించినట్లు అనుభూతం అవుతున్నట్లే అవన్నీ స్వప్నం నందు స్థితి కలిగి ఉన్నట్లే అనుభూతం అవుతున్నాయి కదా. మళ్ళీ కలగని కానీ అందరు రాలా, నిన్నటి కల్లా ఒకసారి కంటిన్యూ చేసుకుంటారు కదా పడుకుని, డోంట్ డిస్టర్బ్ అని చెప్పేసి నిన్నటి కల్లా కంటిన్యూ చేసుకోవాలి అని. ఒక్కోసారి అనుకోకపోయినా మళ్ళీ కంటిన్యూ అవుతుంది కదా. లేవగానే వాళ్ళందరూ పోయినట్ట కళ్ళలో కనపడ్డవన్నీ కాదు కదా, మళ్ళీ కళ్ళల్లో కంటిన్యూ అయితే అవన్నీ మళ్ళీ వచ్చాయి కదా. రాలేదు, వచ్చాయా లేదా? పర్వాలేదు, నిజం ఒప్పుకోండి. వచ్చాయి గురువు గారు. అలాగే జాగ్రత్త స్థితి స్వప్న అంతర్గత ఆయా జీవాదులను నశింపజేయటం లేదు. సమస్త సత్తయు బ్రహ్మ సత్తయే కాబట్టి దేని అంటే ఎద్దాని సత్తయు అంటే జాగ్రత్త సత్త స్వప్న సత్త రెండవ దానిని సృష్టించటం లేదు, తొలగించటం లేదు. స్వప్నమే, జాగ్రత్త జాగ్రత్తే కదా. తెలియని దాని గురించి ఏం స్వప్నం కలగంటాం, ఏదో వస్తుంది ఏదోలే అనేసుకుంటాం కదా. తెలిసిందైతే సంతోషిస్తారు, ఎంజాయ్ చేస్తారు కళ కూడా. లేచాక అసలు అద్భుతంగా వచ్చింది కళ అంటారు. ఎక్కడికో వెళ్ళాను అంటారు. ఎక్కడికి వెళ్ళారు అంటే తెలియదు కదా, కానీ అద్భుతంగా ఉంది అంటారు. నశిస్తుందా? నశించట్లేదు. పోన్లేండి, కంటిన్యూ అవ్వకపోతే వేరే కళలు అయితే వచ్చాయి కదా. ఏదో కళ కంటిన్యూషన్ మన లింక్ కలుపుదాం, ఏం పోయింది? లింక్ పెట్టడంలో పెద్ద పెట్టదలుచుకుంటే ఎట్లయినా లింక్ పెట్టచ్చు, పెట్టకూడదా? ఎందుకు పెట్టలేము? ఓ 2 కళలు చెప్పండి, లింక్ ఎందుకు పెట్టలేము? మరి నేను స్వప్న ప్రపంచం అంటే ఎలా పెడతారమ్మా? పెట్టడానికి ఏముంది అసలు? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరో లింక్ ఏర్పడలా మీకు? వీళ్ళిద్దరికి లింక్ ఏర్పడలే? పుట్టినప్పటి నుంచి చూసుకున్నారా ఏమన్నా? పాపం తర్వాత తప్పలేదు. వాడితో లింక్ ఏర్పడిందా? ఎలా ఏర్పడింది చెప్పగలరా? మరి లింక్ పెట్టడంలో పెద్ద ఏం విశేషం, మనం ఎలా అయినా లింక్ పెట్టచ్చు, పెట్టకూడదనే ఉంది కదా. క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ ఉంటే ఎవరికైనా ఎక్కడ ఏదైనా చేయొచ్చు. క్రియేటివిటీ లేనప్పుడు కదా మన బాధ అంతా. మరి మహాభారత పిల్లవాడు ఒకటెలా అవుతారు మరి? లింక్ పెట్టలేదు. ఈ సమస్త జగత్తు ఆకాశం యొక్క కార్యమే అనగా ఆకాశమే ఇట్లు జగద్రూపంగా అనుభవం అవుతోంది. ఆకాశం నాశరహితం కదా. మళ్ళీ ఆకాశం అంటే ఉన్నదని పెట్టి అది కాదు కనపడేది, అంతటా వ్యాపించి ఉన్నది అని తీసుకోండి. అంతటా వ్యాపించి ఉన్నది అంతే. అలాగే ఇక్కడ జాగ్రత్తన గాని స్వప్నమున గాని ఏది నశించటం లేదు, పరిఢవిల్లటం లేదు. అలా అని అంటే నశించట్లేదు కాబట్టి ప్రకాశిస్తూ ఉందనే కాదు, అది నీ భ్రమ చేత ఉన్నది అని నువ్వు భావిస్తున్నావు. నీ భావన ఎవరికి కావాలా? నీ భావన నిన్నే నశింపజేస్తుంది. అంటే నీకే బాధ, నీ భ్రమ. ఇప్పుడు అవతల వాడు చెడ్డవాడు అనుకున్నా నీకే బాధ, మంచివాడు అనుకున్నా నీకే బాధ. రెండు బాధలే కదా. మంచివాడు అంటే వాడి మంచితనం నీకు ఏ విధంగా ఉపయోగపడినప్పుడు అన్నారు, ఏం మంచిలేండి ఒక్కటి పనికి రాదు అంట. ఎలా అయినా అనగలరు కదా. లింక్ పెట్టట్లేదు, ఎలాగైనా లింక్ పెట్టడంలో వాక్చాతుర్యం ఉంటే ఎంతైనా పెట్టచ్చు, ఎలా అయినా పెట్టచ్చు. కాబట్టి నువ్వు నీ భ్రమ అంటే నీ యొక్క భావన ఆలోచన నిన్నే బాధిస్తుంది తప్ప పక్క వాళ్ళనా? సరే ఏదో బయటికంటే వాళ్ళు బాధపడతారు, అవన్నీ తర్వాత విషయం. కానీ ఇక్కడ ప్రథమంగా బాధపడేది ఎవరు? నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ముందు నీ మనసు స్థిరంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో వికల్పం చెందకుండా నీ మనసు ఉంటే నువ్వు ఆనందంగానే ఉండగలుగుతావు. ప్రతిదీ మనం కనుక భూతద్దంలో చూస్తే చీమ కూడా భయపడుతుంది. దోమ భయపడలేదు, దోమ కాదు ఈగ. ఈగ చూడండి ఎంత భయపెట్టింది వాడిని. భయపెట్టిందా? భయపడలేదా? మరి కాబట్టి ఏదైనా భయపెడుతుంది. భయపడితే ధైర్యంగా ఉన్నప్పుడు ఏదైనా భయపెడుతుందా? సింహం కూడా ఏమీ చేయలేదు, ఏదైనా ఏం చేయలేదు. మనకి భయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక పతనం అంటారు. కాబట్టి దేనికి అందుకని ఆయన కూడా కశ్చిత్ ధీర అన్నాడు. ధీరుడు మాత్రమే
ఈ యొక్క సహజ స్థితిలో ఉండగలుగుతారు. సహజ స్థితి పొందాక మళ్ళీ వాటిని చూసి వీటిని చూసి కావాలి అనుకుంటే ఏమైంది? నారద మహర్షి కథలన్నీ చదవలేదు, మళ్ళీ గోవిందా. ఆయనకంటే ఛాన్స్ ఇచ్చారు, ఆయన చనిపోడు కాబట్టి. మనకు అంత ఛాన్సులు ఉంటాయా? ఒకసారి మళ్ళీ పోయిన తర్వాత ఒకసారి స్థిరత్వం వచ్చింది, మళ్ళీ వస్తువులను పట్టుకుని పరిగెత్తాం అనుకో, మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? అంతుందా జీవితం? లేదమ్మా. అప్పుడే ఈ సంవత్సరం వచ్చి ఇన్ని నెలలే నిన్న ఒక ఆవిడ ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం అప్పుడే మే కూడా అయిపోయిందండి అన్నారు. మే ఉంది, ఇంకా 4 రోజులు పోతే జూన్ కూడా అయిపోతుంది కదా. ఏది మన కోసం ఆగుతుందా? ఏమీ ఆగట్లేదు. కానీ మనం మనకి ఎక్కడ ఆగిపోయాం? అజ్ఞానం దగ్గర ఆగిపోయాం. అకారం ఏమంటే తీటలే, అకారంతో అన్ని ముడిపెట్టుకున్నారు కాబట్టి అజ్ఞానం అలా స్థిరంగా ఉండిపోతుంది. ఉన్నది జ్ఞానమే, ఆ తగిలించుకున్నారు మీరు అంతే. ఉన్నది జ్ఞానమే, అకారం తగిలించారు కాబట్టి గోళ. లగేజ్ ఎప్పుడు పెరిగింది? ఇది అది ఇది పనికి వస్తుందేమో, అది పనికి వస్తుందేమో అన్ని పెడితే లగేజ్ పెరిగింది. అవి ఏవే పనికిరావు, ఇది ఒక్కటి చాలనుకుంటే లగేజ్. కానీ మీరు తగిలించారు అకారం. అకారానికి జాకి మధ్యలో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? ఆ నుంచి జాకి లెక్క పెట్టారనుకోండి, అన్ని లక్షలవి తగలి. సింపుల్. ఈ అకారాన్ని వదిలేసేస్తే అవన్నీ నశించిపోతాయి, మిగిలేది శేషించేది జ్ఞానమే. కానీ అది వదలట్లేదు. ఎవరైనా పట్టుకోమన్నారు, కట్టేశారా మన ఎవరు కట్టేయలే, మనకి మనమే బంధించుకున్నాం. అదే కృష్ణుడు కూడా చెప్పాడు, నేను ఏది చేయలేదురా, నువ్వే తగిలించుకున్నావని. నువ్వు తరించడానికి నీకు జన్మించా, కొన్ని లక్షల కోట్ల జన్మలు అయ్యాయిరా ఇప్పటికీ. ఆ జన్మల్లో నువ్వు సిద్ధి పొందలేదు కాబట్టి మళ్ళీ జన్మ వచ్చి కర్మ అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటావేమో అని నీకు. కానీ ఇప్పుడు కూడా నీవు బుద్ధి తెచ్చుకోకుండా మరలా ఈ బాహ్య ప్రపంచం అంటే భ్రమాత్మకమైన జీవితాన్ని గడుపుతున్నాను. తిట్టాడు కదా, తిట్టలేదు, భ్రష్టుడమైపోతావు అని తిట్టాడు. అయినా తిట్టాడు కొంచెం. అయినా పరమాత్మ కాబట్టి పిశాచి అల్లా. కానీ ఏం తక్కువేం తిట్టలే కదా. అర్జునుడు కూడా అర్జునుడిని ఆయన కొంచెం తిట్టాడు. తిట్టకపోతే ఎవరండి మాట వినేది? మీరు అందరూ కోపడకపోతే వినరండి పిల్లలు అని అనలేదు. ఎన్నిసార్లు అంటారు? మీకేం తెలుసమ్మా, కోపడద్దు అంటారు, కానీ కోపడకపోతే వాడు వింటాడా? వాడు అల్లరి అస్సలు భరించాడు. అంతే. మీ అల్లరి కూడా ఆయన భరించలేకపోతున్నాడు కదా. ఇంత చెప్పినా వినకుండా అదే పరిగెడుతున్నాడు అన్నాడు ఆయన. మీరు అన్నప్పుడు ఆయన ఎందుకు అంటారు? నోరు లేని విధమని పడుకుని అన్నది మాట్లాంటారే వాడు సమాధానం చెప్పడానికి నెమ్మదిగా మొదలెడతాడు ఇంక వాడు. కాబట్టి ఈ సమస్త జగత్తు కూడా ఆ యొక్క ఆత్మయే, బ్రహ్మమే. ప్రతి ఒక్క చిత్తమునందు అసంఖ్యాకమైన జగత్ సమూహాలు ఉన్నాయి. అట్టి ప్రతి ఒక్క జగత్తు యొక్క ఆకాశంలో అనేక ప్రపంచ మండలాలు, అట్టి ప్రతి ఒక్క ప్రపంచ మండలంలోనూ అనేక లోకాలు. సరే, ఇవన్నీ ఏంటి అంటే ప్రతి ఒక్క చిత్తమునందు అంటే మీ ప్రపంచం వేరు కాదు, ఎన్నున్నాయండి లోపల నుంచి చెప్పాక అన్ని ఇంత పుస్తకం తయారవుతుంది లోపల. కోరికలనండి, ఇష్టాలనండి అన్ని చేస్తే కోరికలకే ఇంత పుస్తకం అవుతుంది. నా చేయి సరిపోతుంది, ఈ హాల్ నిండిపోతుంది. ఏదో గుర్తొస్తూ ఉంటుంది కదా, అరే ఇందాక రాయడం మర్చిపోయాను లిస్టులో అని మళ్ళీ ఒకటి యాడ్ చేస్తాను, మళ్ళీ గుర్తొస్తుంది, అరే ఇది కూడా ఉంది కదా అనిపిస్తుంది. అలా కోరికల లిస్టు, ఇష్టం లేని లిస్టు, కోపం లిస్టు, ఎన్ని లిస్టులు ఉన్నాయి కదా పెట్టాలంటే. సరిపోతుందా? దేశంలో అప్పుడు పేపర్ కరువు వస్తుంది, రాసి రాసి విసుగురాదు. చెయ్యి అసలు అసలు జీవితంలో అనేది సరిగ్గా లేదండి, అన్ని అంతేనండి అంటారు. అది కాబట్టి ఎవరి లోకాలు వాళ్ళు అన్నట్టు చిత్తంలో అన్ని ఉన్నాయి అంటే అక్కడ ఎక్కడున్నాయండి? మా చిత్తంలో సృష్టిలు ఎక్కడున్నాయండి అంటే మీరు ఎన్ని సృష్టిలు చేయలేదు, చేయలేదా? చేసాం ఏది కనపడతారు వేసేసి తీరు పెడతారు, వంటలు చేసేస్తారు, అప్పుడు మరి సృష్టే కదా అది. అవును, లోపల అనిపిస్తేనే కదా వేసేద్దాం, అనిపిస్తే కదా వేసారు.
మరి లోపల అనుకుని వేస్తారు, ఇట్లా సీజన్ చూడగానే ఇది వేసేద్దాంలే అనుకున్నారు కదా. మనం కాదు కదా తాగేది, వేసేయి. అంతే కదా. వంటల్లో ఉన్నారనుకోండి, చిరాగ్గా ఉందనుకోండి, ఏం పర్లేదు వేసేయండి కొంచెం. ఇలా ఎక్స్పెరిమెంట్లు చేయలేదు. మరి ఇదంతా సృష్టే కదా, కొత్త వంటకం. కొత్త వంటకాలు ఎలా వచ్చాయి ఒక్కొక్కటి, అందులో చూస్తుంటే అవి కూడా చేస్తారని మనకి అసలు పేరు వింటేనే అనిపిస్తుంది. ఎవడికి కాల్సినట్టు వాడు వంట చేస్తాడు. వాడు అది ఒక జోక్ ఏమైందంటే, ఒక వంట కార్యక్రమం అదండి, ఏంటి ఇంత మాడగొట్టావని. అప్పుడు వాడు డైరెక్టర్ వచ్చి, అలా అనకూడదమ్మా, ఎంత బాగా రోస్ట్ అయింది అని అనాలి. ఎందుకంటే చూసే వాళ్ళకి తెలియదు కదా, అది వాళ్ళకి మామిడి వాసన రాదు కదా, అలా అనకూడదమ్మా అని చెప్పాడు. చూసారా, వాళ్ళు లొట్టలేస్తారు. చాలా బాగుంది, అరటి పండు లంబ చాలా బాగుంది అంటారు. అలా చేసేది బాగుంటుంది. అరటి పండుతో వాళ్ళు ఏమిటేమిటో చేస్తారు అసలు గమ్మత్తుగా, రకరకాల కొత్త వంటకాలు. వాడు టీవీలో కనపడాలంటే ఏదైనా కొత్తది చేయాలి కదా, ఏదో అన్ని కలిపి చేసేసి అసలు వండర్ఫుల్ అంటారు. అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడైనా చేశారా? నా మీద మటుకు చేయకండి. ఏదో అలా క్షేమంగా ఉంటుంది. మీరు చేసుకుంటే చేసుకోండి, నాకు సంబంధం లేదు. కాబట్టి సృష్టిలు అంటే మీరు ఏదో అనుకోకర్లా, ఇదే సృష్టి, కొత్త రకం ఏదన్నా అని. ఇందాకన్నా క్రియేటివిటీ అని ఇట్లాంటివి చేయకండి, అవతల వాళ్ళు అన్యాయం అయిపోతారు. అంతే కదా. మీ క్రియేటివిటీ ఫస్ట్ మీరు టెస్ట్ చేసి బాగుందో లేదో చూసుకుని, ఏ అంటే అవుట్కమ్ ఏది లేకపోతే అంత ఆరోగ్యంగా బాగానే ఉండి కడుపు నొప్పి కాలు నొప్పి రాకుండా ఉందనుకోండి, అప్పుడు పక్క వాళ్ళకి పెట్టండి. అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఎవరు చేస్తున్నారా అన్న? నా మీద ఎవరు చేయటలే కదా. అది కాబట్టి సృష్టిలు అంటే అర్థమయ్యాయి కదా. అంతేగాని మనం ఏం చేస్తున్నామంటే మనకేం సృష్టి వచ్చండి అని మనమేమి దిగులు పడక్కర్లా. లోపల ఆలోచనే అది. ఇవన్నీ చెప్పాడు ఆయన. మళ్ళీ ఒక జీవుడు జీవిస్తూ ఉండవచ్చుగాక, మరణించి ఉండవచ్చుగాక, ఆ జీవుడు మోక్షమును పొందనంత వరకు తప్పదు. వాడు మరణించినట్టే కాదు, వాడు ఉంటాడు. ఉంటాడు అంటే మళ్ళీ ఇదే దేహంతో ఉండడు. ఆయన ఏ రూపంలో పెడతాడు మరి? కాసేపు పిశాచి అంటాడేమో, మళ్ళీ ఇంకేదో అంటాడు, మనకేం తెలుసు? తెలియదు కదా. ఎక్కడ ఎలా దాచి పెడతాడో మనకేం తెలుసు? బీజ రూపంలో ఆయనలోనే ఉందని చదివాము. ఎలా ఉందో మనకేం తెలుసు? కానీ పుట్టక తప్పదు, అనుభవించక తప్పదు. ఎప్పుడు ఈ చక్రం నుంచి బయటకు వస్తారు? బ్రహ్మం అయిపోయినప్పుడు గురువు గారు. మరి జ్ఞానం వస్తే గట్టిగా చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. అది అబద్ధమేమో అన్న సంశయం దేనికి? కానీ జ్ఞానం వస్తే కాదు, జ్ఞానంలో స్థిరంగా ఉండాలి. జ్ఞానం వస్తే ఏం సరిపోతుంది? మీ అందరికి వచ్చింది కదా, రాలేదా? బోల్డ్ అంత వచ్చింది. అదే తెలిసింది, వచ్చింది, బోల్డ్ అంతా. మోయలేనంత జ్ఞానం లభించింది కదా. ఇవన్నీ జ్ఞాన భాండాగారాలే కదా, పుస్తకాలన్నీ మోయగలరా? మొయ్యలేనంత జ్ఞానం వచ్చింది. కానీ ఎందుకు రాలేదు? అవి కేవలం మోస్తున్నారు తప్ప జీర్ణం కాల. జీర్ణం అయితే కదా ఆచరణ. జీర్ణం అవ్వలేదు. అవనప్పుడు పుస్తకాలుగానే ఉన్నాయి కదా. మరి ఇంకా చదవాలన్న ఆకాంక్ష ఉంది కదా. ఆచరణలో పెడితే చదవాలన్న ఆకాంక్ష ఉండదు. ఇంకా అందులో ఏముంది తెలుసుకోవడానికి? ఈ గ్రంథంలో ఏమైనా ఉందా తెలియందు? ఉందా? ఇప్పుడు నేను చెప్పేవన్నీ అన్ని విన్నట్టే అనిపిస్తాను కదా. అందుకే మధ్య మధ్యలో ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఆచరణలో పెట్టేస్తే ఇంకా అసలు వినాల్సింది అంటే బోధ ఎక్కడుంది? ఇంకా ఆచరణలో పెట్టనందువల్ల కదా మరల మరల బోధ వైపు ఆకాంక్ష, వినాలి అన్న కోరిక, మీరు చెప్తే అర్థమవుతుందన్న కోరిక, ఏదైనా సరే ఎందుకు వచ్చింది? ఆచరణలో లేనందువల్ల. మీరు అనవచ్చు, ఏమంటే పెడుతూనే ఉన్నామని. పెడుతూనే ఉన్నారు అంటే అర్థం ఏమిటి? కడుపు నిండితే లేచి వెళ్ళిపోతారు కదా, లేకపోతే ఇంకా పెట్టి అందరూ మొహమాటం లేకపోతే కడుపు నిండాకే లేస్తారు కదండి ఎవరైనా. మామూలుగా అయితే మొహమాటం లేకపోతే. లేదనుకోండి ఇంకా చాలేంటంటే లేచి వెళ్ళిపోవాలి కదా.
అంటే ఎలా అయితే అంటే మనకు ఒక పూర్ణత్వము లేదా తృప్తి కలగందే మనం దాన్ని ఇంకా వద్దు అంటామా? మామూలుగా అయితే తృప్తి కలగాలి, బోధ యందు తృప్తి కలగాలి. ఎందుకు తృప్తి కలగట్లేదు? అంటే వేరేది కూడా అక్కడ ఉంది కాబట్టి పూర్ణ తృప్తి లభించటం లేదు. ఇప్పుడు అన్నం తింటున్నారు అనుకోండి, ఒక గ్లాసు నీళ్లు తాగేశారు, పొట్ట నిండిపోయింది. అప్పుడు తిన్న తృప్తి ఉంటుందా? అయ్యో ఇంకా తిందాం అనుకున్నాను, పొట్ట నిండిపోయింది అంటారు. మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ ఆకలిస్తుంది. ఎందుకని? అనవసరమైన దాంతో నింపారు కాబట్టి అది నిండినన్న భావన వచ్చేసి తినలేరు. తినాలనున్నా తినగలరా? అదే మంచినీళ్ళు తాకుండా తింటే 2 ముద్దలు ఎక్కువ తినచ్చు తృప్తిగా. తేడా అర్థమవుతుందా? కాబట్టి తృప్తి లేదు. ఎందువల్ల లేదు అంటే ఆ బాహ్యమైనది ఉంది కాబట్టి. ఇక్కడ ఎక్కువైపోయింది, బాహ్యం ఎక్కువైపోయి అసలైన ఈ యొక్క ఆచరణ కొంతమేర మాత్రమే జరుగుతుంది. అదే అబద్ధం, అసత్యం. అదే అందరూ చక్కగా ఒప్పుకుంటారు కూడా కదా, అందులో నిజాయితీ ఉంది కదా. నిజాయితీ లేకపోతే మరి గురువు ఒప్పుకుంటాడు? లేదండి మేము అసలు చేసేస్తున్నామని, దీక్షలు కూడా చేస్తున్నా అంటారు. ఎంతవరకు నిజమో మీకు తెలీదా? ఎవరికి వాళ్ళకే తెలుసు దీక్షలు ఎంత మేరకు, అంటే ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు, ఎంత దృఢత్వంతో చేస్తున్నారు. దృఢత్వం ఉంటే శ్రద్ధాభక్తి అన్ని అవే వస్తాయి. శ్రద్ధాభక్తి లేదు కదా అని మానేస్తున్నారు. శ్రద్ధ రావడం లేదండి అంటున్నారు. శ్రద్ధ ఎక్కడి నుంచి అన్న కొనుక్కు రావాలా? శ్రద్ధ మీదే. నీవులో దృఢత్వం ఉంటే శ్రద్ధ దానంతట అదే కలుగుతుంది. దృఢత్వం లేనప్పుడు, చెయ్యాలన్న సంకల్పం ఉన్నప్పుడు కదా పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. చెయ్యొద్దన్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది. వాళ్ళ ఆయన అన్నట్ట వంటిల్లు సర్దేసిరా అన్నట్ట. అంటే అబ్బా అనే అంది, నాకు బాగాలేదు. కాదు సినిమాకి వెళ్ళాలి, టైం అయింది అన్నట్ట. టక్కున పోయింది. ఇలాంటి జోక్స్ అన్ని నాకే కనపడతాయి, మరి నేనేం చేయను. అంటే ఇక్కడ భార్యలా నన్ను కాదు, ఇక అంటే ఒక ఇంట్రెస్ట్ కలగగానే ఓపిక వచ్చింది. ఇంట్రెస్ట్ లేనప్పుడు అబ్బా వద్దులే అనిపించింది. సినిమా అనగానే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు టకటక పరిగెత్తింది పని చేయడం. ఇక్కడ అది జోక్ని మీరు వేరేగా భావించకుండా మీ యొక్క దాని ఎందు ఆకాంక్ష లేకపోవడం వల్ల, నేను వెంటనే దీన్ని పొంది తీరాలి, ఇంత అత్యున్నతమైనది నాకు తెలియబడింది ఈ జన్మలో అన్న ఆకాంక్ష తీవ్రంగా లేకపోవడం వల్ల, తీవ్రంగా లేదు, వింటున్నప్పుడు ఏదైనా చదువుతున్నప్పుడు అనిపిస్తోంది తప్ప ఆచరణకు వచ్చేసరికి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకపోవటం వల్ల ఇది దుఃఖం. అంటే ఆ తీవ్రతరం లేదు. తపనే తపస్సు కలిగాలి. ఆ తపన ఎంతవరకు ఉండాలో అంతవరకు, అంటే ఆచరణ పెట్టేంత తపన రాల. తపస్సు మధ్యలో మానేసేస్తే ఏం లాభం? మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు, మళ్ళీ లేచి వచ్చాడు, మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పటికైనా అవుతుందా అది? అలా జరుగుతుంది. అందుకని దీనికి కూర్చునే చేయాలని ఎక్కడ ఉందా? సర్వకాల సర్వ అవస్థల ఏంది నీవు చేయవచ్చు. ఎందుకంటే మనసు ఎక్కడ బయట లేదు. గూట్లో పెట్టొచ్చారా రాక్షసుడు ప్రాణాలు ఏదో చెట్టు త్వరలో పెట్టినట్టుగా? అలా లేదు కదా, మీ దగ్గరే ఉంది. దాంతో చెయ్యవచ్చు. సాధన చేస్తే అది సాధ్యము, అత్యంత సులభం. మీకు మీరు అది కష్టము అని ఎందుకు అంటున్నారు? ఆ తపన లేకపోవడం వల్ల కష్టం. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టమైన పనులు మీకు ఇప్పుడు చాలా సహజంగా అయ్యాయి. వంట చేయటం ఏమన్నా తేలికేంది? తేలిక కాదు కదా, ఏదైనా మొదట్లో కష్టమే కదా. ఉద్యోగమైనా ఏదైనా కష్టం లేని ప్రపంచం లేదన్నా ఉందా? కానీ మనకి ఇష్టమైంది కాబట్టి అవన్నీ ఇష్టమైనప్పుడు అసలు కష్టము అని అన్నారా? తప్పదు కదండి ఇష్టం కాబట్టి అని అనలేదు. అంటే దాన్ని ఇష్టం చేసుకుని మరి దాన్ని సాధించారుగా. మరి కేవలము ఏదైతే అత్యున్నతమైనదో
అసలు ఇక దానికి మించింది లేదు కదా, అది తెలుసు. తెలియని వాళ్ళంటే అది వేరే విషయం. తెలిసి దాని పట్ల నిరాసక్త. వైరాగ్యం ఎక్కడుండాలి అక్కడ లేదు, ఇక్కడ ఉంది వైరాగ్యం. సాధించవచ్చులే, చేస్తూనే ఉన్నాగా అన్న ఒక తేలిక భావం కదా. దృఢత్వం లేని ఎలా చేస్తావు? ప్రమోషన్ రావాలి అంటే గట్టిగా చదవాలి. కోరిక ఉందనుకో, నాకు ప్రమోషన్ కావాలన్న కోరిక ఉందనుకో, అప్పుడు ప్రయత్నం చేసి తీరాలి. కోరిక లేదు, వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నా అనుకో, అప్పుడు పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. ఏదైనా అంతే, ఒక వస్తువు కావాలి, నాదైతే నాకు వస్తుంది, ఏం జరగాలి అది జరుగుతూ ఉంటుంది. కానీ కావాలి అన్న దృఢత్వం ఉందనుకో, సాధిస్తారా సాధించారా, ఏదో రకంగా సాధిస్తారు. బాహ్యమైనవన్నీ ఎలా ఉన్నా సాధించినా సాధించకపోయినా పెద్ద నష్టమేమీ లేదు. కానీ ఈ జీవిత పరిసమాప్తి కాకముందరే సహజమైన ఆ బ్రహ్మాన్ని పొంది తీరాలన్న తపన లేకపోతే ఎలా పొందుతారు? మళ్ళీ జన్మ పరంపర తప్పదు. మళ్ళీ మనుష్య జన్మ ఎప్పటికో, ఆ మనుష్య జన్మలో గురువు దొరకాలి. గురువు ఆవశ్యకత లేకుండా సాధించవచ్చని మనకి ఎక్కడ రాసి పెట్టలేదు. అందరికీ అది సాధ్యం అవుతుందా? గురువు అనుగ్రహం లేకుండా పొందటము అనేది చెప్పలేం కదా. ఏమండి, వచ్చే జన్మలో నాకు గురువు అక్కర్లేదండి, రమణ మహర్షి లాగా 15 ఏళ్లకే నేను సాధించగలుగుతాను, రాముల వారి లాగా అని మనకి ఎక్కడన్నా ఉందా? అలా ఉంటే ఇప్పుడు మనం కాలక్షేపం చేయొచ్చు, ఈ జన్మని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. మరి రాముల వారు ఎందుకు అంత చిన్న వయసులోనే మంచి రాజు, బోడు భోగాలు అవన్నీ అనుభవించకుండా ఎందుకు తపన చెందాడు? ఏమిటి తెలుసుకోవాలని. మరి మనలో ఎందుకు ఆ తపన కలగటం? ఏ జన్మనో, ఎన్ని జన్మల తర్వాతనో, ఎందుకంటే వెంటనే మనుషు జన్మ వస్తుందని ఎక్కడ మనకి లేదు. గ్యారంటీ ఇచ్చారా ఎవరన్నా? బ్రహ్మం ఇచ్చాడా? ఇప్పుడు ఏమంటే మీరు సాధన చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ జన్మ బ్రహ్మ ఇచ్చాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు తర్వాత జన్మలో మీకు అలా అని. కానీ ఆయన తర్వాత అంటే ఏ తర్వాత అని చెప్పాడా? ఎందుకంటే మీరు మళ్ళీ జన్మ ఎత్తాలి అంటే మీ కర్మలన్నీ లెక్క పెడతారు కదా, పాప పుణ్యాలన్నీ కూడా. అవన్నీ టాలీ అయితే తప్ప మీకు మళ్ళీ మనిషి జన్మ రాదు. మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలి ఒకసారి, నరకానికి వెళ్ళాలి ఒకసారి, ఎవరెవరు కనపడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి స్వర్గ నరకాలకు వెళ్ళాలా? మరి సీరియస్ గా చూస్తే వెళ్ళాల్సి వస్తుంది. అంటే కృష్ణుడు చెప్పాడు, నీ సాధన ఎక్కడి వరకు ఆగిందో ఆ తర్వాత నుంచి మీరు మొదలు పెడతారు, అదేం వృధా పోదు అన్నాడు. కరెక్టే, వృధా పోదు. కానీ మళ్ళీ ఎప్పుడు మొదలెడతారు? ఇప్పుడు ఈ జన్మలోనే యావరేజ్ చేసుకుంటే 50 ఏళ్ళకి మొదలైంది. యావరేజ్ చేసుకుంటే పోనీ పోనీ 30 అనుకుందామా, పోనీ మీరు చిన్నపిల్లలని 30+25 అనుకుందాం, రాత్రి చెప్పినట్టుగా. మరి ఈ జన్మలోనే ఇలా ఉంటే ఆయన మొదలెట్టచ్చు అని అన్నాడు. మరి ఆ జన్మలో ఎంత కర్మ అనుభవించాలో మనకి ఏం తెలుసు? కర్మ అనుభవించాల్సిందే కదా. మళ్ళీ ఏ జన్మ వచ్చినా కర్మ. మనిషి జన్మలో ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రిమి కీటకాదులు జంతువుల లైఫ్ అంతా చాలా తక్కువ కదా, వాటి లైఫ్ స్పాన్. ఈగ చీమలు అన్ని 2 రోజులేట పాపం, మన అంత కుడతాయా? 2 రోజులేట. అందుకని నిమిషానికి లక్షల్లో పుడతాయి. మరి అలాంటి జన్మలు వచ్చినా అనుభవించాల్సింది తప్పదు కదా. ఏదైనా మనుష్య జన్మలు ఇంకొంచెం ఎక్కువ అనుభవించాలి. కొంతమంది పుట్టినప్పటి నుంచి అనుభవిస్తారు, కొంతమంది పెద్దయ్యాక రకరకాలు. అంటే మనకి దాని మీద దేనికోసం ఇప్పుడు అనుభవించవలసి వస్తుందంటే ఆ సర్లే అన్న నిర్లక్ష్య భావమా ఏమిటి? అందుకనే చెప్పింది, మిమ్మల్ని మీరు నిష్కర్షగా ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు నేను తగినంత తపన చేయటం లేదు? ఎందుకని సాధన నేను మధ్యలో ఆపేస్తున్నాను? దేనిని ఆశించి? ఇదంతా నశిస్తోందని తెలుసు. నాలోనే ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పుడున్న పట్టుత్వం ఇప్పుడు లేదు. లాస్ట్ ఇయర్ కింద కూర్చున్నాను, ఇప్పుడు స్టూల్ ఎక్కా. అది ప్రమోషనా? రేపొద్దున అసలు ఈ అరగంట కూడా కూర్చోగలనో లేదో, ఇప్పుడే నేను తపన పడాలి అన్న నిష్కర్షమైన ప్రశ్న వేసుకోవాలి.
ఎప్పుడైతే అలా మీకు మీరు ఉంటారో అప్పుడు తపన పెరుగుతుంది. లేదనుకో ఎక్కడున్నావు అంటే చేస్తున్నానండి, ఎలా కుదురుతుంది చెప్పండి అంట. పిల్లాడున్నాడు, ఇవన్నీ వస్తాయి. పిల్లాడు దేనికి అడ్డం కదా? ఎప్పుడు దేనికి ఎవరు అడ్డం కాదు, నీ మనసే నీకు అడ్డం. అందువల్ల ఇందువల్ల ఆరోగ్యం బాగాలేకపోతే నామస్మరణ చేస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందిగా. ఏది పట్టుకుంటే సర్వం సానుకూలం అవుతుందో దాన్ని పట్టుకోకుండా, ఏది పట్టుకుంటే ఎప్పుడు చూసినా బాధలేదో దాన్నే పట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తాం? నక్క కూడా ఏముంది, అందని ద్రాక్ష పళ్ళు పుల్లనని వెళ్ళిపోయింది తృప్తిగా. అది బాధపడిందా, ఏడ్చిందా? నక్క కథలో చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా. ప్రయత్నం చేసిందిచా, ఎగరలేకపోతుంది. ద్రాక్ష పళ్ళు దానికి అందట్లా, తినాలన్న కోరికతోటి ప్రయత్నం చేసింది, దొరకలా. అదేమి ఏడవలేదు, ఇంకోటి ఏం చేయలేదు. చా పుల్లగా ఉన్నాయిలే అవి, నాకు వద్దు పుల్లగా, నేను తిన్నాను వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైతే మనకి ఒక పాజిటివ్ దృక్పథం ఉందనుకోండి, ఎప్పుడు బాధ కలగదు. పాజిటివ్ గా లేకపోతే అది ఏడవాలి, ఏదో చేయాలి. మనం కూడా పాజిటివ్ గా లేకపోతేనే కదా అనవసరమైన ఏదైనా చేస్తాం. కంఠక్షోభ అర్థమైందా? ఇప్పటికైనా అర్థమవుతుంది లేండి. ప్రతిసారి కంఠక్షోభ అర్థం కాకేమవుతుంది. ఆచరణ ఎప్పటికప్పుడు గురువులు ఏం చేస్తారు, వీళ్ళ ఆచరణ ఆ దిశగా ఉందా లేదా, కనీసం ఇప్పుడైనా వీళ్ళకి ఇందులోకి వస్తారా రారా అన్న ఆకాంక్షతోటే ఉంటారు గురువులు. ఈ విధంగా దృశ్యభ్రమ మొదలు చివర అనేవి లేకుండానే అనంతంగా కొనసాగుతూనే ఉన్నది. హద్దు అంటూ ఏది లేదు. మనస్సే దాని మొదలు మధ్య చివర కూడా అని గ్రహించాలి. ఏదైతే లేదో అదే మొదలు, అదే అంతం అంటూ లేదు దానికి అసలు. ఇంకా ఎందుకంటే మనస్సు ఎక్కడ నాగిందా, ఇంకా చాలే అందా. అన్నం తిన్న తర్వాత అరగంటగా మళ్ళీ ఏదో తినాలని అనుకుంటూ ఉంటారు కదా. ఇలా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి దృశ్య భ్రమ మొదలు చివర అనేవి లేకుండానే అనంతంగా కొనసాగుతున్నాయి. కానీ బ్రహ్మజ్ఞాని యొక్క దృష్టి యందు మాత్రం ఇవన్నీ కూడా బ్రహ్మరూపమే అయి ఉన్నాయి. చిదాకాశం తప్పించి వాటికి వేరే రూపమే లేదు. రామచంద్ర, గోడయందు, ఆకాశమునందు, శిలయందు, జలమునందు, స్థలమునందు అంతటా చిన్మాత్రమగు పరబ్రహ్మమే వేం చేసి ఉన్నది. అంటే అంతా వ్యాపించి ఉన్నది. జగత్తంతా కూడా చిన్మాత్రమే స్వప్న జగత్తు కూడా. అసలు జగత్ అనబడే వస్తువు వేరుగా లేనే లేదు. పరబ్రహ్మానికి వేరుగా ఇంకొకటి లేనే లేదు. అట్టి చైతన్యము సర్వవ్యాపకం కాబట్టి సర్వత్రా అనేక జగత్తులు ఉండి ఉన్నవే అగుచున్నాయి. అవి లెక్కబెట్టడం ఎవరి తరం? జ్ఞాని దృష్టిలో మాత్రం ఈ జగత్తులన్నీ నిర్విశేషం, నిరతిశయ ఆనంద రూపమైన బ్రహ్మమే. అజ్ఞాని యొక్క మనస్సుకు అవన్నీ ఘనీభూత దృశ్యాలుగా, ఉత్తమమైనవిగా అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి అజ్ఞానికి అతని అనర్థ పరంపర ఏ మాత్రము సమించటము లేదు. చూసారా, అనర్థ పరంపర. దాని తర్వాత ఒకటి ఏవో దుఃఖాలు, ఏవో చికాకులు రావట్లేదు. పట్టుకుంటే అన్ని వచ్చి వదిలేస్తే అజ్ఞానికి అతని అనర్థ పరంపర ఏ మాత్రం సమించటమే లేదు. జ్ఞాని వీటన్నిటిని ఆత్మగానే దర్శిస్తున్నాడు కనుక అతనికి అనర్థమే లేదు. అజ్ఞానికి అనర్థం సమించటం లేదు, జ్ఞానికి అనర్థమే కనిపించడం. ఎక్కడైనా హాయిగా ఆనందంగా ఉండగలుగుతాం. అజ్ఞాని ఉండగలడా? అనుభవం కదా మీ అందరికీ. ఇదేమి ఎవరిదో కాదు కదా, మీ అనుభవమే మీకు సాక్ష్యం. సరే, మళ్ళీ ఆ స్త్రీ గురించి, ఆవిడతో మీరేమన్నా మాట్లాడారా అని అడిగాడు రాముల వారు. చిన్నపిల్లడు కదా, అందుకని ఏమిటి ఆవిడ సంగతి ఏమిటో అది తెలుసుకుంటే కానీ తోచదు. అందుకని అడిగాట. అవునయ్యా, సంభాషించాను ఇలా అని చెప్తున్నాడు. కమల గర్భం వంటి శోభతో ప్రకాశిస్తున్న ఓ లలనా, ఎవరివి నీవు? ఎందుకు ఇలా వస్తున్నావు? నీవు ఎవరికి సంబంధించిన దానివి? ఎందుకు ఇక్కడ సంచరిస్తూ నన్ను వెంబడిస్తున్నావు? నీ ప్రయాణం ఎక్కడికి? నీ నివాసం ఎక్కడ? ఇలా ఆయన అడిగారు.
అప్పుడు ఆ స్త్రీ, హే మునీంద్ర, మిమ్మల్ని అనుసరిస్తూ వస్తున్న నన్ను ఇప్పటికైనా ఇలా ప్రశ్నించడం నాకు సంతోషాన్ని కలుగచేస్తోంది. వినమ్రురాలనై నా వృత్తాంతమంతా ఉన్నది ఉన్నట్లుగా మీకు విన్నవించుకుంటాను. సంసార దుఃఖముచే పీడితురాలైన నేను అట్టి దుఃఖమును ఉపశమింపజేయగల ఉపాయాలను అర్థించే ఉద్దేశంతో మిమ్మల్ని అనుసరించి వస్తున్నాను. నన్ను విశ్వసించి నాపై కరుణతో నా వృత్తాంతం విని నాకు సద్గతిని ప్రసాదించే మార్గం ప్రబోధించండి అని ఒట్టి బోధ చేయండి, అలా ప్రబోధించండి అంది. బాగా నాకు బోధ చేయండి అని అడిగింది. మునీంద్ర, చిదాకాశం యొక్క ఒకానొక కోణం నందు ఈ మీరు ఉంటూ ఉండే జగత్తు అనే గృహం ఒక చిన్న విభాగంగా ఉంది. ఈ మీ జగద్రూప గృహంలో పాతాళము, భూలోకము, స్వర్గలోకం అనేవి కూడా గదుల వంటివి మాత్రమే. ఈ జగద్గృహంలో సృష్టికర్తయగు మాయ సృష్ట్యాది వైచిత్ర్య కల్పన అనే చమత్కారం రచించింది. ఈ జగత్తు ద్వీపముల చేత, సముద్రముల చేత, వలయముల వలె చుట్టబడి ఉన్నది. ఈ జగత్తుకు సప్త ద్వీపములకు, సముద్రములకు ఆవల సువర్ణ రంగు గల భూమి ఉన్నది. ఒక ప్రదేశం గురించి చెప్పింది ఆవిడ, సువర్ణ రంగు గల భూమి గురించి అన్నమాట. అక్కడ అన్ని కూడా స్వయంగా ఏది కోరితే అది లభిస్తూ ఉంటుంది. అక్కడ అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ స్వర్గలోకాలు ఎందుకు పనికిరావని చెప్తున్నారు అన్నమాట. అక్కడికి సిద్ధులు, అప్సరసలు అలాంటి ప్రబుద్ధ జీవులు వస్తూ ఉంటారు. దానికి చివరగా లోకాలోకం అనే ఒక పర్వతం ఉందిట. ఒక చోట మూర్ఖుని హృదయం లాగా అంధకారం, ఒక చోట సజ్జనుని మనస్సులాగా నిత్య ప్రకాశం, ఒక చోట సజ్జన సాంగత్యం లాగా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇంకొక చోట మూర్ఖులతో సహవాసంలా దుఃఖప్రదం. ఎంత బాగా చెప్తున్నారు. కాబట్టి మూర్ఖులతో అనగానే పెద్ద ఏం వాడు మనని తిట్టాడు కాబట్టి వాడు పెద్ద మూర్ఖుడు అని అనక్కర్లా. దుఃఖపడింది ఎవరు? దేనికి దుఃఖపడ్డారు? ఇవి మనం విశ్లేషణ చేసుకుంటే, విచారణ చేసుకుంటే వాళ్ళని మూర్ఖులు అనక్కల, దుఃఖపడిన మీరే మూర్ఖులు అన్నది ఎంత బాగా చెప్పారు. ఇప్పుడు మూర్ఖులకి సజ్జనులకి తేడా కదా, తేడా అదే ఉంటుంది. చుట్టాలు ఇంటికి వెళ్తే ఆనందం వచ్చిందా, గురువు గారి దగ్గరికి వెళ్తే చాలా ఆనందంగా ఉందని అనట్లేదు. తేడా ఎక్కడుంది? మనస్సులో ఉంది, మనస్సులో ఉంది కదా. కాబట్టి మనకి ఒక ప్రదేశం అలా అంటే అక్కడ సజ్జన సాంగత్యం అనేది, ఎందుకంటే ఇక్కడ మనసు లయిస్తో కాబట్టి ఆనందం. ఎక్కడ మనసు లయించదో అక్కడ ఆనందం ఎలా వస్తుంది? తప్పదురా అన్నట్టుగా యాక్షన్ చేస్తారు ఆనందం కూడా. కాబట్టి దాన్ని సత్సాంగత్యంతో పోల్చారు, సజ్జనులతో పోల్చారు కదా. కొంతమంది బాహ్యంలో కూడా ఆనందం లభిస్తుంది, లభించినంత మాత్రాన అది సత్సాంగత్యం అవుతుందా? ఆ తేడా తెలుసుకోవాలి. ఒక చోట బుద్ధిమంతుల చిత్తంలాగా సర్వ ప్రయోజన పరిపూర్ణ శోభతో గాలి, నీరు, ఫలాలు ఉంటాయి. ఇంకొక చోట శుష్క మూర్ఖ కేవల అర్థం గ్రహించని వారిలా నీరు, ఆహారం, పళ్ళు లభించని స్థలాలు. అక్కడ ఏం దొరకదు. ఉంటాయా అంటే మీరు అక్కడికి ఎక్కడికో వెళ్ళక్కర్లే. ఆ ప్రదేశం ఏంటి అని, ఆ ప్రదేశం అంతా మీ మనస్సే, మీ జీవితాలే. ఎన్నున్నా ఏం లేదని అనుకుంటారు కదండి, అన్నీ ఉన్నాయి కానీ మనసు అక్కడ లగ్నం కాలేదు. మనసు మూర్ఖంగానో, బుద్ధి ఏంటన్నారు, బుద్ధిమాన్యం పిశాచిలాగా ఉన్నప్పుడు మనకి దేని యందు ఇది ఉంటుంది? ఉంటుందా ఎక్కడన్నా? అదే మరి హాయిగా ఆనందంగా ఉందనుకోండి, ఆవకాయ వేసి తిన్నా బ్రహ్మాండంగా ఉండదు, ఏది తిన్నా అమృతంలాగా అనిపించదు కదా. అంతే. కాబట్టి ఇక్కడ ఆ ప్రదేశం ఎక్కడుందంటే ఒకసారి వెళ్ళొచ్చా అండి అంటే ఫస్ట్ సాధన చేస్తే ఎక్కడో లేదురా అని తెలుసు. అదే ఇక్కడే ఉందా అయితే పర్వాలేదులే, మనం ప్రయత్నం చేయక్కర్లేదు అనుకుంటారా? ఎలా అనుకున్నా నష్టం ఎవరికి? సాధన చెయ్యని వారికి.
మళ్ళీ నేనేం చేయలేదు, ఇక్కడ కూడా పిశాచాలను తలుచుకున్నాను. ఒక చోట సూర్యకిరణాలు ప్రవేశించలేకపోతున్నాయి. సరే, ఒక చేత జనవాసం, జనశూన్యం ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక చోట భయంకరమైన చీకటి గుహలట. అందులో కుంభాండు అనే రాక్షస జాతి నివాసం. మళ్ళీ అప్పుడప్పుడు రాక్షస వృత్తి బయటకు వస్తుంది చూసారా, చీకటి గుహలోంచి. మనసు కూడా గుహే కదా, అందులోంచి రాక్షసుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఎప్పుడూ రాడు పాపం, అప్పుడప్పుడు వస్తాడు కదా. ఇలా రాక్షస పిశాచ నేనేమంది వశిష్ఠుల వారు చెప్పిందే చెప్తున్నా. రాక్షస పిశాచ జనం నివసించే భయంకర స్థానాలలో, మానవ జనవాస ప్రదేశాలతో, విద్యాధర స్త్రీలు నృత్యగానాలు చేసే వీళ్ళున్న నదీ తీరాలతో, వనములతో ఒప్పుతూ ఉంది. అంటే ఒక చోట ఇది, ఒక చోట ఇది. చూసారా, స్వర్గ నరకాలు లేవండి కదా. ఒక చోట నరకం ఎలా ఉంటుంది, స్వర్గం ఎలా ఉంటుంది. అంటే మనకేదో చాలా మంచి ఉద్దేశం, స్వర్గం అనగానే ఆనందం. ఎందుకంటే రంభ ఊర్వశులు కనపడతారేమో. అది సినిమాల్లో నాలెడ్జ్ అదే కదా, అందరూ అదే అనుకుంటారు. వేరేగా ఎవరు అనుకుంటారు అసలు పాపం? మంచి ఫుడ్ దొరుకుతుందని, ఇంకోటని ఇంకోటని అని అంటారా? ఒట్టిగా డాన్స్ వాళ్ళెవరో చేస్తే మనకేం ఆనందం అండి. ఆహా అనేసరికల్లా మీ పుణ్యం అయిపోతుంది. పుణ్యానికి కాలపరిమితి తక్కువ, నరకానికి ఎక్కువ. అనుభవించాలిగా మరి. నూనెలో పడేసి తీసేది కాసేపు వేపుతారు. మరి మీకు ఆ బాధ తెలియాలి కదా, రకరకాల శిక్షలు మరి అనుభవించాలి కదా. మరి అప్పుడు ఒట్టిగా ఇలా తీస్తే ఏం తెలుస్తుంది? అందుకని అలా ఎక్కువ ఉంటుంది. నరకం ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. బాధ ఎక్కువ ఉంది కదా. మామూలుగా కూడా జీవితంలో బాధ ఎక్కువందా, సంతోషం ఎక్కువందా? ఎందుకంటే ఎప్పుడు బాధే కదా తలుచుకుంటారు. అబ్బో నరకం అంటే అప్పుడు ఆనందించానంట. ఆనందించాము, ఆనందించాక ఏం చేస్తాం? ఎన్నిసార్లు చెప్పుకోలేదు. పెళ్ళైన తర్వాత పెళ్లి చేసినట్టు అందరూ వచ్చి అబ్బో బాగున్నాడండి, మీ అల్లుడు బాగున్నాడు, అది బాగున్నాడంటే ఆహా ఓహో అంటాడు. ఈ లోపల ఎవడో బిల్లు తెస్తాడు. బిల్లు తెస్తే ఇంకా అందం గుర్తొచ్చింది, ఆనందం గుర్తొచ్చిందండి. తెలిసిందే ఖర్చు, అయినా సరే బిల్లు చూడంగానే ఎవరైనా ఆనందిస్తారా? అది మామూలు వాళ్ళకి కదా, బాధ ఉండదు. హోటల్కి వెళ్ళి శుభ్రంగా తింటారు ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసి. పక్కన బిల్లు చూస్తే ఆర్డర్ చేయగలరా? పక్కన బిల్లు చూస్తారు. నేను చూస్తాను పక్కన బిల్లు, అయ్యి బాబా ఇంత ఉంది, అది వద్దులే అనుకుంటాను. ఇంట్లో వేసుకుంటే ఒక ఇడ్లీ శుభ్రంగా 10 రూపాయలతో పోతే ఇక్కడ పోతే 150 అంటున్నాడు. వాడు సాంబార్లో ఏసి ఇస్తాడు ఓ చెంచా బిల్లు, అందుకని వాడు 150 అంటాడు. పోనీ అవేమన్నా మనకి ఇస్తారా? చెంచాలు బొచ్చలు ఇవ్వడుగా. వాడేదో డ్రెస్ వేసుకుని లోపల ఎలా చేస్తాడో తెలియదు కాబట్టి లొట్టలు వేసుకుని తింటాడు. తర్వాత బిల్లు భలే ఉంటుంది కదా. ముందరే బిల్లు చూసుకున్నా వెళ్ళాక ఏం చేస్తాం? తినక తప్పదు కదా, తినాల్సిందే. ఎంతసేపు అని ఎత్తుక్కుంటాం? ఎంతసేపు ఎత్తుక్కున్నా 150కి తక్కువ ఉండవు. అంటే మరి మనం వెళ్ళిన హోటల్లో ఆలేవరు, నువ్వు వెళ్ళింది ఆ హోటల్కి వెళ్ళిపోయి 150కి తక్కువగా 100లో ఏమీ లేదా అంటే వాడు మన ఎలా చూస్తాడు కదా. తక్కువలో కావాలంటే బడ్డీ కొట్టుకెళ్ళాలి. మరి మనకి ఈగో వెళ్ళగలమా? బడ్డీ కొట్టుకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి బిల్లు చూస్తే ఏం లాభం? ఏసీలో కూర్చుని బిల్లు చూస్తే ఏసీ బిల్లు కూడా మీకే వేస్తాడు వాడు. మరి 150కి తక్కువకి ఏమొస్తుంది చెప్పు? స్పూన్ పంచదార కూడా ఇవ్వడు వాడు కదా. టీ కూడా అంతే ఉంటుంది కదా. ఫోన్లో ఒక్క టీ తోటి గడుపుకున్నామంటే వాడు ఏమన్నా టీ ఏమన్నా లోట ఇచ్చిస్తాడా? కాబట్టి ప్రపంచం అంతా ఇదే. అయినా ఎంత ఆనందం! ఆనందం లేదు ప్రపంచంలో? ఎందుకు లేదు? ఎందుకు లేదు? మీ అబ్బాయి చూసి మురిసిపోవట్లే?
ప్రపంచంలో ఎప్పుడూ కారణం లేదే ఆనందమే లేదు. ప్రతిదానికి ఒక కారణం మీరు అనుకుంటే గాని ఆనందం లేదు కదా. వచ్చాడన్న ఆనందం మళ్ళీ ఏదన్నా అంటూ ఉంటుందా? ఎందుకు వచ్చారు అనవసరం. ఆ? అన్న అదే సహజం కదా, నువ్వేనా అంతే కదా. అనవసరంగా వచ్చాను నేను ఇక్కడికి కదా, ఎంత ఎదురు చూశాను, అసలు ఎంత ఆనందపడ్డాను వస్తున్నానని అంటారు. అప్పుడు ఏమంటారు, ఎవడు రమ్మన్నారు. డైలాగ్ లేను తక్కువ, వాళ్ళనే చూడక్కర్లా, మీరు అట్లాంటి పనులు చేసిన వాళ్ళే. మీరంతా అప్పటిది. ఇప్పుడు ఏముంది, డైరెక్ట్ కదా. ఇప్పుడు వస్తున్నారన్న సంతోషం లేదు, వెళ్తున్నారు అనుకోవాలి. వానప్రస్థానంతో సుఖం ఇంకోటి లేదు, అంతే కదా. ఎక్కడైనా వస్తానండి, సరేనండి ఏం చేస్తానులే కానీ తప్ప అనుకోరేంటి మనసులో, అనుకోవట్లేదా? అనుకునే పరిస్థితి రాలేదు ఇంకా. ఎందుకంటే ఇంకా బాహ్యంతో కొంచెం ఉంది కాబట్టి అలా అనుకునే పరిస్థితి రాలేదు. లేకపోతే అప్పుడప్పుడైనా అనుకుంటారు కదా, అది వస్తే వాళ్ళకు కూడా చేసి పెట్టాలి కదా. చూడాల్సి వస్తుంది కదా. నన్ను పట్టించుకోవట్లేదంటే మళ్ళదో బాధ. ఎవరైనా సరే, మీరే అనొచ్చు, వాళ్ళు అనొచ్చు, ఎవరైనా అనొచ్చు, ఏ బంధమే అనొచ్చు. పిల్లలు అనరా, కేవలం భార్యాభర్తలే నేను చెప్పట్లేదు, బంధం అంటే ఇలాగే ఉంటుంది. పిల్లలతో ఉండరా, పిల్లలు అనరా, వీళ్ళైతే అంటారు రవడి చూస్తే. అక్కడికి వెళ్తే ఇంకా అసలు ఎవ్వరం కనపడం మేమని అనుకుంటారు. అది వాళ్ళ ఆనందం అలా అనుకోవటం. మనం కూడా అనుకోనిద్దాం. మన ఆనందాన్ని మనం కాదంటాం ఎందుకు? ఏదో అలా జరుగుతుంది. ఏది జరిగినా దాని గురించి మనకి ఎందుకు చింత చెప్పండి. అలా అని మనం ఇక్కడికి వచ్చాం కదా అని ఏది మానక్కర్లేదు. వాళ్ళతో మాట్లాడటం మానక్కర్లేదు, అలా అని గంటలు గంటలు మాట్లాడక్కర్లేదు. కాబట్టి అర్థమైందిగా, రాక్షస పిశాచ. మళ్ళీ అందుకే ఫస్ట్ ఇవి చెప్పి తర్వాత విద్యాధర స్త్రీలు ముచ్చగానాలు చేస్తారు. మంచిగా చెప్పారు కదండి, ఇది గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ రాక్షస పిశాచాలను గుర్తుపెట్టుకోవడం ఎందుకు? హాయిగా రంభ రోజులు అనగానే నరకాన్ని మర్చిపోలేదు, మర్చిపోతారు కదండి. ఎవడైనా ఏమంటాడు, చచ్చాక నేను స్వర్గానికే వెళ్తానంటాడు, కానీ ఎవడన్నా నేను నరకానికి వెళ్తానంటాడు, ఎంత పాపాత్ముడైనా సరే అంటాడా? స్వర్గానికి వెళ్తాను, అక్కడ కలుసుకుందాంలే మనం అంటాం. సరే, ఆవిడ చెప్పింది, అక్కడ ఒక కొండలో దృఢమైన ఒక శిల యొక్క గర్భభాగమున మేము నివసిస్తూ ఉంటాము. బ్రహ్మదేవుని నియతిని అనుసరించి అక్కడ ఉన్నాం అని చెప్పింది ఆవిడ. సరే, దాని తర్వాత ఏం చేసిందో ఏం చేయలేదో పాపం వశిష్ఠుల వారికి ఏమిటో కష్టాలు మనం చెప్తుంటాం. సాయంత్రం యుద్ధం పోయారు.
శివాయ గురవే నమః. 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 ఆవిడ చెప్తున్నది ఆ స్త్రీ ఎక్కడుందో. అప్పుడు వశిష్ఠుల వారు అడిగారు, ఎందుకు అక్కడ ఉన్నారు, ఎప్పటి నుంచి, అది ఇదని. అప్పుడు ఆ స్త్రీ మరలా చెప్తోంది, అవును మహర్షి, అక్కడ నేను వసిస్తూ ఉండగా అసంఖ్యాకమైన యుగ సమూహాలు గడిచిపోయాయి. ఆ శిలాగర్భ విభాగంలో నేనొక్కతినే కాదు, భ్రమరము పద్మంలో సాయంకాలం చిక్కుకొని ఉన్నట్లు నా భర్త కూడా అందులోనే బద్దులై ఉన్నారు. ఎన్ని వేల సంవత్సరాల సమూహాలు గడిచిపోయాయో చెప్పలేను. ఇన్ని సంవత్సరాలు అంటే సుదీర్ఘకాలం గడిచిన ఈ బాహ్య కామవాసన దోషముచే మోక్షం పొందలేకపోయాము. మమత్వ బుద్ధి మమ్ము వెంటనంటియే ఉన్నది. కొన్ని కోట్ల జన్మలు ఎత్తారు కదా, మరి ఇప్పుడు ఎత్తకపోతే ఈ పాటి సిద్ధి పొందేవారు కదా. వాళ్ళ సంగతి కాదు, మీ సంగతి కూడా. మీరు కూడా ఎన్ని వేల కోట్ల అయ్యేది కదా. అదే చెప్తున్నారు, మమత్వ బుద్ధిచే మేము మోక్షం పొందలేకపోయాము. కామవాసన ఫలముచే అంటే కోరికలు, దాంతో మేము మోక్షం పొందలేకపోయారు. ఎన్ని వేల సంవత్సరాల సమూహాలు అంటే అప్పుడు ఎన్ని కోట్లు అయ్యాయి, వేల సంవత్సరాల సమూహాలు. అలాగా సరే, ఎందుకు అందులో ఉండవలసి వచ్చిందని అడిగారు ఆయన. మా పరివారం అంతా, మేమిద్దరమే కాదు, మా పరివారం అంతా కూడా అతడ బద్ధమై ఉన్నది. ఇతను ఆవిడ భర్త పురాణ పురుషుడగు బ్రాహ్మణుడు. అనేక వేల యుగాలుగా జీవించి ఉంటున్నప్పటికీ ఎక్కడికి కదలకుండా అక్కడే ఒకే స్థానంలో ఉన్నాడు. నా పతి బాల్యకాలం నుండి బ్రహ్మచారి, వేదము తెలుసుకున్నవాడు, కపటము లేనివాడు, ఇంద్రియ చాపల్యము లేనివాడు, ఏకాంతవాసి కూడా. కానీ నేనే అతనిని విడిచి ఉండలేకపోతున్నాను అని చెప్పింది ఈవిడ. మరి అలాప్పుడు ఎలా నిన్ను భార్యగా స్వీకరించాడు అని అడిగాడు. అప్పుడు మునీంద్ర, నా భర్త అయిన ఆ బ్రాహ్మణుడు ఉత్తమ కులమున జన్మించాడు. బాలుని స్వభావం కలవాడు, సజ్జనుడు, చాలా వరకు దాన సంపన్నుడు. అతడు కాలక్రమంగా అతను యవ్వనంలోకి ప్రవేశించినప్పుడు అతను సంకల్పించాట, నాకు అర్హత గల స్త్రీ ఒక లభించాలి, వేదాంగాలు గ్రహించినదై ఉండాలి, సద్గుణ రాశి అయి ఉండాలి అని చిరకాలం పసిబాలుడు ఆటబొమ్మను కోరుకున్నట్లు చింతన చేశాట. అతనికి భార్య అంటే ఏమిటో తెలియదు, కానీ ఒక ఆవిడ కావాలి అనుకున్నాడు. ఒక ఆట బొమ్మను పిల్లవాడు కోరుకున్నట్టుగా ఇలాంటి లక్షణాలు ఉన్న ఆవిడ నాకు భార్యగా కావాలి అన్నట్ట. అంటే భార్య అంటే ఏమిటో తెలియదు. అది చెప్పండి, వేదాంగాలు అంతే, ఏకాంతవాసి, ఎవరో ఒకళ్ళు కావాలనుకున్నాడు ఆయన. అప్పుడు చంద్రుని నుండి చంద్రిక జనించినట్లు ఆయన దేహం నుండి అనిందితమగు శరీరం గల నేను జనించాను. ఆవిడ ఎక్కడో ఎవరికో పుట్టలేదు, ఆయన దేహం నుంచే బయటకు వచ్చింది. అంటే ఇలా ఆయన కోరుకున్న వేదాంగాలు తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అందుకని ఆయన నుంచే ఈవిడ బయటకు వచ్చింది. సరే, అదంతా ఏమిటి అని అడిగారు ఈయన. అతని యొక్క శోభాయమానము మనస్సు నుండే నేను ఉత్పన్నమయ్యాను. అతని సంకల్పం యొక్క శోభ నుండి ఉద్భవించాను. ఈ విధంగా నేను అతనికి మానసిక భార్యను. క్రమంగా స్వాభావికమైన వస్త్రాలు ధరిస్తూ సర్వజీవుల చిత్తాన్ని ఆహ్లాదపరుస్తూ నేను ఉన్నాను. ఆ దశలో
చాలా అందంగా ఉండేదాన్ని నేను అని చెప్తాను. నాకు సమత్వం అనే లక్షణం అబ్బింది ఆయన సమదర్శకు ప్రతి ఒక్క పత్ని కాబట్టి, అంటే అతని సాహచర్యం వల్ల నాకు కూడా సమత్వం అనే లక్షణం అయింది. భేదరహితురాలైంది, సంపద ఆపదల పట్ల అంటే వ్యామోహం లేనిదిగా ఉంది. నాకు లీలా విలాసములు అంటే ఇట్లా గాన వాద్యములు అలాంటివి అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. తన అంటే నా భర్త తన సంకల్ప ధారణ చేత ఆ శిలాంతర భాగంలో త్రిలోకాలు ధారణ చేసేవాడు. అతని ఆలోచనలోంచి స్వర్గ మధ్య పాతాళ లోకాలు ఉద్భవించి వ్యవహరిస్తాయి. నేను కూడా ఆయన యొక్క మనోమయ కల్పిత రూపిణినే కదా, నేను కూడా ఆయనలాగా త్రిలోకాలను ధారణ చేస్తూ ఉన్నాను. సరే, ఇతనేమో నన్ను వివాహం చేసుకోవటం లేదు, సృష్టించాడు గాని అతను వేదజ్ఞుడు, సదా తపస్సందే ఆసక్తి కలవాడు. అతను నా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అతని ఈవిడిని పట్టించుకోలేదు. అతని యొక్క భోగ వ్యసన రాహిత్యం చూసి నాకు చాలా కోపం వస్తూ ఉండేది. కాబట్టి నాకు చాలా అంటే చిరాగ్గా ఉంటుంది అంటాం కదా, అలా ఉంది జావిడికి. కాబట్టి అతను అసలు ఏమీ పట్టించుకోలేదు నన్ను అని ఆవిడ చాలా ఉంది. వేరే వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు ఈవిడికి అసూయ కలిగేది. అందుకని ఎప్పుడు మనసు వికల్పంతో ఉండేది ఆవిడికి. అలా దీర్ఘకాలం ఆ విరహం వల్ల క్రమంగా నా విషయానురాగ దశ వైరాగ్య దశను పొందింది. అప్పుడు విచారము ప్రారంభించాను. అంటే విచారిత అప్పుడు ఆత్మ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది, భర్త పట్టించుకోవటం లేదని. మొదట కొంత బాధపడి నానా రకాలుగా, అయినా కూడా ఆయన అందులోనే ఉండటం వల్ల ఆవిడ అసలైన ఈ చిత్తం గురించి ఆలోచించడం మొదలైంది. కాబట్టి ఇక నాకు వైరాగ్యం కలిగింది. ఇక ముక్తిని పొందాలని చెప్పి మీ వద్ద ఉపదేశం పొందడానికి మిమ్మల్ని అనుసరిస్తున్నాను అని ఆవిడ ఏదో చెప్పుకుంది, కొన్ని కష్టాలు. అది ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు కాబట్టి. కాబట్టి నా భర్త రాత్రి పగళ్ళు నిర్వాణం గురించిన చేష్ట యందు తత్పరుడై మనస్సు చేత మనస్సును జయించే ఉద్యమంలో ఉన్నారు. ఏమాత్రం నన్ను ఇది చేయలేదు. ఆయన ఆత్మ ఎందే స్థితి కలిగి ఉండే ప్రయత్నాల్లో నిమగ్నులై ఉన్నారు. కాబట్టి నాకు అత్యంత వైరాగ్యం కలిగింది. ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో ఇక నాకు ఈ సౌందర్యం పట్ల, అంతే కదా, అప్పుడు ఇక సౌందర్యం పట్ల, దేహం పట్ల ఇంకా అనురాగం కానీ వేరేది కానీ ఉండదు కదా, అది అలా కలిగింది. ఇక అప్పుడు ఆవిడ ఆకాశ గమన స్థితిని పొందింది, ఏదో చేసి. సరే, మొత్తానికి ఆకాశ నివాసులకు సిద్ధులతో సంభాషించగల శక్తిని పొందాను. యోగ దృష్టితో ఆవిడికి కొన్ని లభించాయి.
ఎందుకంటే ఆవిడ మనస్సు నుంచే జన్మించింది, అది మర్చిపోకూడదు. మనస్సు నుంచి జన్మించేది ఆత్మస్వరూపమే. ఇక్కడ స్త్రీగా చెప్పారు కాబట్టి మనకు అది, కానీ మనం వేరేగా భావన చేయవలసిన అవసరం లేదు. స్త్రీ అని అక్కడ ఎలాగైతే మనము విష్ణుమూర్తికి శక్తి ఏది అని చెప్తున్నామో, అదే విధంగా అతని మనశక్తి ఒక స్త్రీ రూపం ధరించి వచ్చింది. ఆ స్త్రీ రూపం వల్ల అతను ఏమాత్రం కూడా విచలితుడు కాలేదు. అది మీరు గ్రహించగలరు. అంటే ఆ మనస్సు ఎంత దృఢంగా ఉన్నది. మనస్సంకల్పితం అని చెప్తాను. అది స్త్రీ రూపం అయింది. శక్తి ఎప్పుడు స్త్రీ రూపంగా సంస్కృతంలో వర్ణిస్తారు. అందుకని ఆవిడ స్త్రీ రూపంగా వచ్చింది. అంటే భార్య స్థానము అని. కాబట్టి ఆ స్థానంలో ఆవిడ అంత సౌందర్యవతి అయినా అతను తన తపస్సుని చాలించలేదు. అలానే ఈవిడేమి అతన్ని ఇది చేయలేదు, ప్రయత్నం చేసింది. భార్యగా భర్తని ఇది చేయడానికి ఆవిడ ప్రయత్నం చేసిన అతను నిరంతరము అదే తపస్సు యందు తత్పరుడై ఉండటం వలన ఈవిడ అందము గాని అతన్ని ఏ విధంగా అతనిని ఇది చేయలేదు. అతను నిరంతరము అందులోనే ఉన్నాడు. కాబట్టి అతను త్రికాలాలని కూడా, అంటే త్రిలోకాలను కూడా ధారణ చేయగలిగాడంటే అక్కడ సృష్టించగలిగాడు వాళ్ళు ఉన్న దగ్గరే. తపశక్తి అంతటిది అని చెప్పటం, ఇక బయటికి రాలేదు అక్కడి నుంచి. అతను ఆ తపస్సు చేసుకుంటూ ఆ ఏకాంత భార్య ఉన్నా పరివారం ఉన్నా ఎంతమంది ఉన్నా అతను తన తపస్సుని విడనాడలేదు. అప్పుడు ఈ మనశ్శక్తితో ఏ స్త్రీ రూపం అయితే కల్పించబడిందో ఆ స్త్రీకి వైరాగ్యం కలిగి అప్పుడు అంతవరకు తను చాలా అందగత్తె, ఆహా నా అంత అందగత్తె ఎవరున్నారు అని ఇలా రకరకాలుగా జీవభావంతో మెలగటం వల్ల ఈర్ష్యాసూయలు కలిగాయి. ఎవరినన్నా చూసినప్పుడు, వేరే భార్యాభర్తలను చూసినప్పుడు ఈవిడ కొంత ఈర్ష్యాసూయలు కలిగాయి. తన భర్త తనతో అలా లేడు కదా అని, సహజం కదా, అలా కలిగింది. తన అందము ఇంత అందగత్తెను కదా అన్నట్టుగా, కొన్ని విద్యలు వచ్చు, నాకు వేదం తెలుసు కదా అలా అన్నట్టు ఏదో ఉంటాయి కదా ఎవరి వాళ్ళు. అప్పుడు కాలక్రమేణా ఆవిడికి విచారణ కలిగింది, ఈ దేహం ఏమిటిది, ఇదంతా కూడా ఒట్టిదే కదా, కాబట్టి నేను కూడా ఆయనలాగా ఆ తత్వాన్ని నేను చేసుకోవాలి. కాబట్టి భర్తనే అడగాలి మామూలుగా అయితే, కానీ భర్త అసలు అతనికి ఈవిడ ఉన్నదన్న ధ్యాస కూడా లేదు. అందువలన అతను ఈవిడని అసలు గుర్తించే పరిస్థితిలో లేడు. సంకల్పం ఎందుకు చేశాడంటే దానికి ఏముండదు, ఒకానొక సమయంలో జరిగింది అది. అతను అలా సంకల్పం చేసినట్టు కూడా అతనికి ఏది లేదు. కాబట్టి అతను ఈవిడని ఏమి పట్టించుకోడు. కాబట్టి ఒక మునీంద్రుడి దగ్గర నేను ఉపదేశం పొందాలనుకుంటున్నాను, అప్పుడు మీరు కనపడ్డారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను అయ్యా అని ఆవిడ చెప్తాను. ఇదంతా కూడా నేను ఇంత ఉన్నా కూడా మాకు ఎప్పుడు కూడా బ్రహ్మాండాలను చూడాలని మాకేం అనిపించలేదు, కానీ నేను ఆ బ్రహ్మాండంలోంచి బయటకు వచ్చాను. నా భర్త మటుకు అసలు అతనికి బాహ్య ప్రపంచ దృష్టే లేదు, అందులోనే ఉండి ఏకాంతంగా ఆ తపస్సు చేస్తూ ఉన్నాడు. అతనికి అదే ఇష్టం, తపస్సే ఇష్టం, ఆత్మలోనే స్థిరంగా ఉండటం ఇష్టం. కాబట్టి కొన్ని వేల సంవత్సరాలైనా కూడా అక్కడే ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్తుల ధ్యాస గాని పదార్థముల దృష్టి గాని లేదు. కానీ అతను ఇంకా బ్రహ్మపదం అయితే పొంది ఉండలేదు అని ఈవిడ చెప్తుంది. కాబట్టి ఆ బ్రహ్మపదం యొక్క ఉపదేశం పొందాలని ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. ఇక్కడ భర్త కూడా వస్తాడు అన్నట్టుగా చెప్తోంది. మేము ఇరువురము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, కాబట్టి మమ్మల్ని మా ప్రార్థనని సఫలం చేయమని విన్నపం అని ఆవిడ ప్రార్థించింది. మహనీయులను అర్థించిన వారు ఎవరు ఎప్పుడు కూడా నిష్ఫలీలు కాదు కదా. ఏ మహనీయ, ఆకాశంలో సిద్ధుల సేవలు అందుకునే నేను మీ వంటి అజ్ఞాన అరణ్యాన్ని భస్మీభూతం చేయగల జ్ఞాన అగ్నిని మరెక్కడా చూడలేదు. తమ వంటి సజ్జనులు ఏ కారణం లేకుండానే అర్థించి వారి అభీష్టములను సిద్ధింపజేస్తారని లోక ప్రతీతి కనుక మిమ్ములను శరణు వేడినట్టు మమ్ము ఉపేక్షించకండి అని ఆవిడ ప్రార్థన చేసింది. సరే, మొత్తానికి ఆ భర్త కూడా మరి అక్కడ ఉన్నాడో లేడో మనకి చెప్పలేదు, కానీ మా ఇద్దరిని అని ఆవిడ అతనిని కూడా కలిపింది.
కానీ సూక్ష్మం ఆలోచిస్తే అతను ఆవిడ వేరా లేదు కదా. కాదమ్మా. ఇతను ఆ బ్రహ్మాండ వశిష్ఠుల వారు బ్రహ్మాండ ఆకాశంలో కల్పించబడిన ఆసనంపై కూర్చుని ఆవిడ మాటలన్నీ విన్నట్ట. అప్పుడు ఆయన చెప్తున్నారు, బాల మీ వంటి దేహధారులకు ఆ శిలలోపల స్థితి ఎలా సంభవించింది అది మళ్ళీ ఈయన కూడా అడిగారు ఒకసారి. సరే అవన్నీ చెప్పింది ఆవిడ. అవన్నీ మనకు అర్థలేదు కదా. ఆవిడ రమ్మని చెప్పింది, రండి ఒకసారి మాది చూద్దురు గాని అని. ఒకసారి వచ్చి ఆ శిలా అంతర్భాగం యొక్క జగత్తుని మీరు ప్రత్యక్షంగా వీక్షించండి అంటే సరేనని ఈయన వెళ్ళాట. ఆకాశంలో వీచే గాలి వీచికల వెంట సుగంధం పయనించినట్లుగా ఆవిడ వెంట ఈయన వెళ్ళాట. వశిష్ఠుల వారేమో నాకేం కనపడలేదు అన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది, అదేమిటి స్వామి నాకంతా కనపడుతోంది కదా, మీకెందుకు కనపడటం లేదు, నేను నిత్యం ఇక్కడే ఉన్నాను కదా అని అందుకు. సరే ఆవిడ అన్నది, అదేమిటయ్యా ఇక్కడ అన్ని కనపడుతూనే ఉన్నాయి కదా, నాకైతే నేను ఇక్కడే ఉంటున్నాను. చిన్నప్పుడు ఒక భ్రమ ఉంటుంది, పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు మనకి చిన్నప్పుడు కొన్ని నిజాలు అనిపిస్తాయి, కొంచెం పెద్ద అయ్యాక అయ్యో మంది భ్రమ కదా అని నవ్వుకుంటారు. అంటే ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతూ ఉంటుందో మనం చూసే దృశ్యాలన్నీ భ్రమలు లేకపోతే అవన్నీ అసత్యాలు అని రకరకాలుగా తెలుస్తూ ఉంటుంది కదా. భ్రమ అని అనుకోరు, కాకపోతే ఎలా అనుకున్నాం కదా అప్పుడు మన బుద్ధి అలా ఉంది, ఇప్పుడు పెద్ద జ్ఞానులు అయ్యామని కదా, వయసు పెరుగుతున్నా కొద్దీ అనుభవంతో అవన్నీ చిన్నప్పుడు తలుచుకున్నవి చేసినవి అవన్నీ ఎలా అని అలా అంటామో అదే విధంగా నాకు కూడా భ్రమలన్నీ తొలగిపోయాయి స్వామి, ఇప్పుడు నాకు అసలైన జ్ఞానం పొందాలన్న కోరిక కలిగింది కాబట్టి నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అని చెప్పింది. అవన్నీ చెప్పింది ఆవిడ. కాబట్టి ఇదంతా ఉంది అది ఇదని. సరే మొత్తానికి అజ్ఞాన జనిత సంసార భ్రమ తొలగాలంటే ఉత్తమ గురువు యొక్క ఉపదేశం ఆశ్రయించి మరల అభ్యసించడం తప్పించి వేరే ఉపాయం ఉన్నదా? దృఢమైన అహంభావ రూపం అనాది అయినట్టు అజ్ఞాన భ్రమ శ్రవణ మననాది జ్ఞాన రూప విచారణ చేత అభ్యాసం చేత తప్పకుండా శమిస్తుంది కదా. మరి అభ్యాసం యొక్క ప్రభావం అంతటి కదా. మహర్షి, నేను మీకు శిష్యురాలనే మిమ్మల్ని శరణు వేడుచున్నాను. అజ్ఞాన కారణంగా అబలను బాలను అయితే నా యొక్క అభ్యాస వశం చేతనే ఈ శిలాంతర్గతమైన జగత్తును వీక్షించగలుగుతున్నాను. తమరు సర్వజ్ఞులు గురువులు అయినప్పటికీ కూడా ఈ శిల యందు జగద్దర్శనం అనే అభ్యాసం లేకపోవడం చేతనే నాకు కనపడుచున్న జగత్తు మీకు అగుపించటం లేదు. పక్కవాడి భ్రమ మనకెందుకు కనపడుతుంది? పక్కవాడి స్వప్నం మనకు కనపడుతుందా? కనపడదు కదా. అదే అన్ని చెప్పింది. ఇదంతా భ్రమ తొలగింది. ఆకాశంలో చిన్నపిల్ల అటు చదువు ఏనుగుంటే అది నిజమైన ఏనుగా కాదు కదా, కాదు కదా. అలా రకరకాల భ్రమలు ఎలా ఉన్నాయో అందుకని స్వామి మీకు భ్రమలు లేవు కాబట్టి మీకు ఇందులో జగత్తు కనపడటం లేదు అని. అంత భ్రమను అర్థమైంది కదా. దానికి ఇంత చెప్పింది. అందుకని నేను అదంతా నేను చెప్పట్లేదు. ఏది విన్నెస్ ఇంక మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగల కదా, అందుకని అదొక్కడే చదువుతాను. లేదా మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది కదా, అదేంటండి ఆవిడ అందులో ఉంది కదా మరి ఎట్లా కుదురుతుందని అనుకుంటారు కదా. ఆవిడ ఎక్కడుంటే మనకు తెలుగుతుంది. ఇప్పుడు చెప్పింది కదా, ఆయనకి జగత్తు దర్శనం. ఆయన బ్రహ్మం అన్న వాడికి ఇంకా మళ్ళీ శిల్లలో ఇంకోటి చూడాల్సిన అవసరం ఏముంది? అంతా అదే కదా. విడిగా జగత్ ఎక్కడ కనపడుతుంది ఆయనకి? అభ్యాస వశం చేత అజ్ఞాని జ్ఞాని అగుచున్నాడు. అభ్యాస బలం చేత గొప్ప పర్వతం కూడా మెల్లమెల్లగా పిండిగా అగుచున్నది. సరే ఇవన్నీ ఎందుకులే కానీ, మహాదృఢం మిథ్య అయినట్టు అజ్ఞానం అనే మహమ్మారి కూడా తత్వ విచారణ రూపమైన అభ్యాసం చేత శమించిపోతుంది. అభ్యాస వశం చేతనే కారపు వస్తువులను చప్పరించి మహదానంగా, అంటే అభ్యాసం యొక్క గొప్పతనం, సాధన యొక్క గొప్పతనం అండి. తెలియదు ఎవరికి?
కాబట్టి ఏదైనా పుణ్యం కూడా నిష్ఫలం కావచ్చేమో, సిరులు భాగ్యాలు నిరుపయోగం కావచ్చేమో, అభ్యాసం మాత్రం ఎన్నటికీ వృధా కాదు, నిష్ఫలం కాదు. నిరంతరమైన అభ్యాస యోగం చేత దుస్సాధ్యాలకు కార్యాలు కూడా సుసాధ్యం అవుతాయి. విషం అమృతం అవుతుంది, శత్రువు మిత్రువు అవుతాడు. నాకు అదంటే ఇష్టం, అయితే అది పొందడానికి అభ్యాసం కొరకు మాత్రం నేను సిద్ధం కాను అనుకుంటే అతడు మూర్ఖుడే అవుతాడు అన్నాడు. నేను అనలేదు, మూర్ఖుడే అవుతాడు. అభ్యాసం లేకుండా అభిలషించేవాడు అభిలషిత వస్తువుని ఎప్పటికీ పొందలేడు. అభ్యాసం లేకుండా అభిలషించటం అనేది ఈ సంసార జీవుని దౌర్భాగ్యం. మృత్యు పర్యంతము ప్రతి జీవునికి బ్రతికి ఉండాలనే అభిమతం ఉంటుంది. యోగులు అభ్యాసం చేత యుక్తిపూర్వకంగా మృత్యు భయాన్ని తొలగించుకుంటారు. ధనదారాదులు అతి ప్రియంగా అనిపిస్తున్నప్పటికీ వైరాగ్య అభ్యాసం చేత వాటి పట్ల గల అభినివేశాన్ని యుక్తిపూర్వకంగా త్యజించగలుగుతారు సాధన వల్ల. కొంతమంది యోగాభ్యాసం అంటే మళ్ళీ ఏదో యోగ వేయటం కాదు కదా, ఆసనాలు వేయటమా కాదు, ఏకాగ్రత అంటే ఆ సాధన పట్ల వాటి నుంచి వచ్చే మనోవ్యాకులతను దూరం చేసుకోగలుగుతారు. ఆహా, ఏం ఆశ్చర్యం! ప్రతి మానవునికి అన్నిటికంటే తనంటే తనకే ఇష్టం కదా. ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైన వస్తువైన ఆత్మజ్ఞానం అనే అభ్యాసాన్ని త్యజించి కొందరు, చెప్పాలా ఏమన్నాడో చెప్పమంటారా వద్దా? మనుజాధములు, మనుజులోని అధములు, మనుజాధములు. అధములు అంటే తెలుసు కదా, తెలీదా? వేస్ట్ ఫెలోస్ అంటే ఇంగ్లీష్ లో చెప్పాలి కాబట్టి చెప్పాలి. అధములు అంటే ఉత్తములు, మధ్యములు, అధములు అలా. కాబట్టి త్యజించి కొందరు మనుజాధములు దేహాదులందుల అహంభావం అనే అనిష్ట వస్తువుని ఆశ్రయించి అందుకు ఫలితంగా ఒక దుఃఖం నుండి మరొక దుఃఖం వైపుగా పయనిస్తూనే కూర్చున్నారే. ఈ సంసారం అసారం అనే వివేకాన్ని ఆశ్రయించి ఎవరైతే ఆత్మవిచారణ అనే అభ్యాసాన్ని త్యజించక ఉంటారో వారు మాత్రమే ఈ విశాలమైన మాయను దాటగలుగుతారు. చీకట్లో కుండ ఎక్కడున్నదో తెలుసుకోవాలంటే గుడిసెలో దీపం వెలిగించి చూస్తేనే కదా కనపడుతుంది. శ్రవణము, మననము మొదలైన రూపమైన నిరంతరమైన శ్రద్ధతో కూడిన అభ్యాసములచే మాత్రమే సాధకుడు నిర్విఘ్నంగా ఆత్మ వస్తువును దర్శించగలుగుతాడు. అది ఎలా దర్శిస్తారు? అయిందా? సాధ్యమైందా? కల్పవృక్షం ఏది కోరితే అది ప్రసాదిస్తుంది. ఆత్మ విచారణ అనే చిరకాల అభ్యాసంచే అతి దుర్భరం అనిపించే ఇంద్రియ విశేషజనితములైన రాగద్వేషములను విఘ్నులు జయించి వేస్తారు. ఎంత హాయ్ అండి! రాగద్వేషాలే కదా గోలగోలలన్నీ కూడా. అప్పుడు కారం తినచ్చు, చేదు తినచ్చు. అప్పుడు రిస్ట్రిక్షన్స్ లేవు కదా, పొందేవరకే రిస్ట్రిక్షన్స్. పొందాక ఏముందండి? ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక దిగచ్చు కదా, అప్పటి వరకు దిగుతానని గొడవ చేయకూడదు కదా. కిటికీలో వచ్చి చూస్తాను అనొచ్చా కదా, రోజులు విండో చూడొచ్చు. కానీ వేరే నేను దిగేస్తాను ఒకసారి ఓపెన్ చేయండి, నా వల్ల కాదు ఇంకా కూర్చోడం, కాళ్ళు ఎప్పుడు పుడుతున్నాయి అని అంటే కుదురుతుందా? కుదరదు. చాయిస్ లేదు. కాబట్టి సూర్యుడు ఒక్కడే సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నట్లుగా అభ్యాసం అనేది, అభ్యాసం అంటే మళ్ళీ ఏంటి? సాధనే. మళ్ళీ అభ్యాసం అంటే ఇది ఎక్కడదండి, కొత్త విషయం అంటారా? అభ్యాసం అనేది సర్వ అజ్ఞాన అంధకారాలను పటాపంచలు చేస్తుంది. అదొక్కటే సాధనే. సహజంగా పటాపంచలు అంటే అర్థం ఏంటి? మరలా దరి చేరకుండా. అంతేగాని ఇట్లా సినిమాలు చూసిన ఢామ్ అని పేలిపోతుందా? మీరేం పేలిపోరు. అదే సినిమాలో వాడు ఇట్లా పేలిపోయి మళ్ళీ అతుక్కుంటాడు చూడండి, అలా ఏమవుతుంది? అలా పేలిపోతారా? ఏం పేలిపోతుంది, ధైర్యంగా ఉంది. మీరు పేలకుండా చూసే పూజిస్తారు. కాబట్టి 14 లోకాలలో ఏ జీవునికైనా సరే ఏదైనా సరే అభ్యాసం లేకుండా లభించదు కాక లభించదు. బాహ్యంలో కానీ వండుకుంటే కదండి తింటారు.
అది కూడా ఒక సాధనే అంతే. కదా, చేయగా చేయగా వస్తుంది కదా. మొదట అన్నం వండటం వచ్చిందా, లేదమ్మా. కూరలు వండటం వచ్చిందా? ఏది రాదు. ఉమ్. కత్తిపీట జరిగితే ఇక్కడ జరిగితే అక్కడికి వెళ్ళాడు. ఒక కొల్లిపై జరగాలంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. కత్తిపీట ఆగదు కదా. అవునమ్మా. కదా, చాకంటే అది వేరు, కత్తిపీటలు ఉండేవి. అవును. కత్తిపీటతో కట్ చేద్దామంటే కత్తిపీట కత్తిపీట వెళ్ళిపోయింది. కాదు, కాలు పెట్టి పట్టుకోవాలి. కూర్చోవడం రాదు కదా. ఎలా కూర్చున్నా కత్తిపీట వెళ్ళిపోయింది, ఎందుకంటే చేతుల్లో బలం ఎక్కువ అవుతుంది కదా. అలా కత్తిపీట వెనకాల వెళ్తే తరగటం ఎప్పటికపోయాను. అభ్యాసం చేశాక కదలకుండా కూర్చోగలుగుతాం. సాధన ఏదైనా అంతే కదా. అవును. ఎన్నిసార్లు అంతేనమ్మా. కట్ అయింటే వేళ్ళు ఫస్ట్ లో వంట రానప్పుడు అమ్మా. మొదట నేర్చుకున్నా అన్ని ఘాట్లే. కత్తి పెడతాం ఇప్పుడు ఉండవు ఘాట్లు, ఇప్పుడు ఎప్పుడన్నా పడతాయి కదా. సాధన వచ్చిన తర్వాత అవును. కట్లు ఉండవు కదా. ఏదైనా లేవమ్మా. అంతే. ఉండవమ్మా. సాధన సాధించాక కొన్ని రోజుల తర్వాత తిడతారా? ఇంకా తిట్టరు. చూడండి, సాధించి సాధించి నేర్చుకొచ్చి నోరు మూసి కూర్చోరు. అవును. ఇంకా తిట్లే ఉంటాయి చెప్పండి పాపం. ఉండవు. ఇంకా నీరసం అయిపోతుంది కదా. కాబట్టి అన్నిటికీ అభ్యాసమే. అవును. అభ్యాసాలలోకెల్లా ఉత్తమ ప్రయోజనం కలిగించేది ఆత్మ విచారణ అనే అభ్యాసమే. దానినే పురుష ప్రయత్నం అంటారు. అది తప్పితే ముక్తికి వేరే స్థానము మార్గము ఉన్నదా? లేనే లేదని చెప్పింది. ఎవరికైనా సరే దృఢభ్యాసం అనే స్వప్రయత్న రూపమైన కర్మచే మాత్రమే మోక్ష సిద్ధి లభిస్తుంది. ఇది కర్మ, అసలైన కర్మ. అంతేకాని ఈ కర్మ ఏమిటి, కర్మ చేయొద్దన్నారు కదండి అంటే తింటం కూడా కర్మే, మానేయండి. మానేస్తారా? లేదమ్మా. మానేయరు కదా. కాబట్టి ఆ కర్మ చేస్తున్నారు కాబట్టి సాధన అనే కర్మ కూడా చేయవలసింది. మిగతా కర్మ చేయవలసిన అవసరం లేదు. ఇది ఒక్కటి. అంతకు మించి వేరు త్రోవలేదు. ఓ మునీంద్ర, అభ్యాసమును ఆశ్రయించే జితేంద్రియునికి లభించని సిద్ధించని పదార్థం ఎక్కడా ఏది లేదు, ఉండజాలదు. అటువంటి అభ్యాసం చేతనే కొండ గుహలలో ఏకాంత ప్రదేశంలో కూడా కొండ చిలువ అభయరూపంగా ఉండగలుగుతోంది. అది కదలకుండా కూర్చుంటుంది కదా, దానిలాగా ఉండగలరా? ఉండలేమమ్మా. శుభ్రంగా కడుపు నిండా తిని కదలకుండా ఉంటారు. అది చూడండి, కడుపు నిండా తినగానే పోయి పడుకుంటుంది, మళ్ళీ ఆకలి వేసే వరకు లేవదు, కదలదు ఎక్కడికి. మనం కడుపు నిండితే పాటు కదలకుండా కూర్చుంటాం, నిద్రతో పడుకుంటాం కదా. అది కూడా ఎంతసేపు అంటే ఆ 2 గంటల తర్వాత పడుకుంటారు, ఇంకా నిద్ర రాదు కదా. ఏమైపోతుందో ప్రపంచం, ఎంత టెన్షన్ అండి. అట్లా పడుకుంటారా? ఏమిటో గదిలో పడుతున్నారు, బయట ఏం చేస్తున్నారో ఏమిటో వీళ్ళు కదా. ఏమైపోయిందో ప్రపంచం, ఏమవుతుంది? ఏమి కాదు. అవుతుంది అనే వాళ్ళకి అవుతుంది, అవ్వదు అనుకునే వాళ్ళకి ఏ గొడవ లేదు. అప్పుడు ఇంకో గంట పడుకోవచ్చు. ఏమవుతుందంటే హాయిగా పడుకోవచ్చు కదా. ఏదన్నా అవుతుందంటే కదండి లేచి రావాలి. అవును. అవదు అనుకుంటే లేచి రావటం, ఎవరు మా నాన్న వాళ్ళు ఉంటారు, మనకెందుకు? మనం లేవగలిగినప్పుడు లేచవచ్చు. అదో అభ్యాసం. నిద్రపోవటం కూడా ఏంటి సామాన్య విషయం ఏంటంటే, అందరికి అట్లా నిద్రపోతుందా? తప్పదు, ఏం చేస్తాం. అదృష్టవంతులు కొంతమంది నిద్రపోతా ఉన్నా నిద్ర రాదు కదా. కష్టపడ్డా నిద్ర రాదు. ఫోన్లే కదా, కళ్ళు మూసుకుంటే తలనొప్పి కదా. ఏం చేస్తాం, నిద్ర వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు. హే మహర్షి, ఈ జీవుడు అభ్యాసవశం చేతనే భ్రమ మాత్రము ఈ స్థూల దేహ భ్రాంతిని పెంపొందించు భ్రమలో చిక్కుకొని ఉంటున్నాడు. అట్టి భ్రమ ఏకానేక అంటే అనేక, ఏకానేక కలిపింది, అనేక దుఃఖ పరంపరలకు దారి తీస్తోంది. దేహాదుల పట్ల, బంధుమిత్ర వ్యవహారముల పట్ల ఏర్పడిన స్థూల దేహ భ్రాంతి అనేది సమాధి యొక్క దృఢభ్యాసం లేకపోతే తొలగదు. దృఢాభ్యాసం, సమాధి అంటే కదలకుండా ఒక దగ్గరే ఉండి చేసేది. ఒక 2 రోజులు అక్కడికి వెళ్ళొస్తా, ఇంకో 2 రోజులు ఇంకో దగ్గరికి వెళ్ళొస్తా, 2 రోజులే కదా వెళ్ళొచ్చాక మళ్ళీ మొదలెడతాను, మళ్ళీ 2 రోజులు వెళ్ళొస్తానంటే కుదరదు. సమాధి అంటే ఒక దగ్గరే నిశ్చయంగా స్థిరంగా. దృఢాభ్యాసం లేకపోతే తొలగదు, సూక్ష్మ భావము కలుగదు. సూక్ష్మ అర్థం కావాలంటే మరి సాధన ఉండాలి.
అందుచేత నిర్మలమగు పరమాత్మ యందు సర్వజ్ఞత్వం కలగటానికి సమాధిని అభ్యాసం చేయవలసిందే కదా అంటారు. అభ్యాసం లేకపోతే ఎలా కుదురుతుందా? కుదిరే కుదిరే సరే ఆవిడ అంది, మనం సమాధిని అభ్యాసం చేద్దామా స్వామి? నేను కూడా చేస్తాను అంది ఆవిడ. సరే అన్నాడు ఈయన అదేదో ఈయనకి చేతగా అన్నట్టుగా ఈయన మళ్ళీ అన్నిటినీ త్యజించేశాడు. మళ్ళీ స్వామికి మహాచితాకాశం ప్రకటితమైంది. అప్పుడు అతను శిలవైపు చూసినప్పుడు అంతా కూడా పరమాత్మమయంగానే కనిపించింది ఆయనకి. అప్పుడు రాముల వారు అడిగాడు, అంటే ఈయనకే అంతా తన ఆత్మయే అంతగా కనపడుతుంది కదా, అంత ముందు కూడా చెప్పాడు. సరే రాముల వారు మళ్ళీ అదేమిటి స్వామి ఆశ్చర్యంగా ఉంది, ద్రష్ట దృశ్యం మీరే అయ్యారే, అలా ఎలాగా అన్నాడు. ఎందుకు కాదు నాయన, దృష్టాంతానికి ఒక స్వప్న ద్రష్టకు మళ్ళీ స్వప్నం దగ్గరికే వస్తారు, మరి ఏం చేస్తారు? అదొక్కటే కదా తెలిసింది. స్వప్న ద్రష్టకు తాను పడుకున్నా మెలుకుతో అంటే తెలుస్తోంది కదా, దృశ్యాన్ని చూస్తున్నాడు కదా, పడుకునే ఉన్నాడు అక్కడ చూస్తున్నాడు స్వప్నాన్ని, ఆ స్వప్నంలో కూడా ఉన్నాడు కదా అతను, లేడా? ఎవరికి తెలుసు కదా పాప, ఉన్నాడమ్మా. తెలుసు. మరి తెలియకపోతే మీరు ఒప్పుకుంటారా? స్వప్నంలో మీరు కూడా ఉన్నారు కదా, వేరే వాళ్ళు ఉన్నా మీరు చూస్తున్నట్టుగా మీకు తెలుస్తుంది కదా. అదే వేరే వాళ్ళదైతే మీరు వాళ్ళ దాంట్లోకి ఎట్లా పోతారు? అది వాడి కళ, మీ కళ. అది సరే, కాబట్టి అదంతా స్వప్నద్రష్టకు స్వప్నంలోని గృహంలో చూడబడిన శిల స్వప్నద్రష్ట యొక్క చైతన్య రూపమే కదా. ఒకడు జ్ఞాని అయినా అజ్ఞాని అయినా కూడా ఆ ఇరువురికి స్ఫురించేది అనుభవం అయ్యేది కూడా చైతన్యమే కదా. వీడికి తెలిసిందన్నా వాడికి తెలియలేదన్నా, తెలియలేదు అనేది ఎప్పుడు జరిగింది? భ్రమ ఉంటేనే కదా. చైతన్యం లేకుండా వాడికి తెలియబడలేదని ఎట్లా కుదురుతుంది? వీడికి తెలియబడింది అన్న వాడి దగ్గర ఉండాల్సిందే కదా, అందులో ఏం డౌట్ లేదు కదా. లేదమ్మా. కాబట్టి స్వకీయ చైతన్యమే ఆ ఇరువురి పట్ల అట్లా దర్శనమిస్తుంది అన్నది ఆత్మజ్ఞాన సారం. ఇంకా ఉన్నదే అదే కదా, అప్పుడు ఎలాగైనా కనపడుతుంది. ఎన్ని రూపాయలు కనపడవా? రమణ మహర్షి అక్కడెక్కడో ఫారెన్ వాళ్ళకు కూడా ఎలా కనపడ్డాడు పాపం. ఇలాంటి మనం చదువుకోలేదు, దత్తాత్రేయుల వారు వాళ్ళు వీళ్ళని గురువుల గురించి చదువుకున్నామా లేదా? ఇంకా మనం చదువుకున్నప్పుడు అనుమానం మనకి రాదు. బాబు రాముల వారికి తెలియదు కదా, రాముల వారికి అనుభవం లేదు. కొంతమంది పెరివారు కనపడతారు, రమణ మహర్షి కనపడతారు. అంటే దేహాలు లేకపోయినా వాళ్ళు ఎలా కనపడుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు కదా. అంత చిక్కని ప్రశ్న కాదు కదా, సింపుల్. వాళ్ళు ఎట్లయినా రాగలరు. ఇక జ్ఞానికి అజ్ఞానికి భేదమా? స్వప్నం కనుచున్న ఒకనొకడు ఆ స్వప్నంతో ఉంటూనే ఇప్పుడు నాకు మెలకువ వచ్చిందని తలచుతూ ఆ స్వప్నంలోనే మరొక రూపం ధరించడం ఎటువంటిదో అజ్ఞాన దశలోనే ఉండి నేను ప్రబుద్ధుడనయ్యాను అని తలుచుకుని స్థితి పెట్టాను. నాకు జ్ఞానం వచ్చింది అని అజ్ఞానంలో ఉంటూ, అంటే బాహ్యంలో రమిస్తూ కాదు నాకంత, అంటే జ్ఞానం తెలిసింది అని అంటారు కదా. ఇప్పుడు చెప్పరు మీరందరూ జ్ఞానం గురించి చెప్పమంటే, అద్వైతం చెప్పరండి మీరందరూ, చక్కగా చెప్తారు. పోటీ పెడదామా ఎవరెలా చెప్తారు? రిటర్న్ మీద కూర్చుని చెప్పచ్చు, నిల్చుని చెప్పక్కర్లా. మీరు ఆలోచించేస్తారు. పెడదాం ఒక పోటీ, వద్దా? ఎందుకు? మీకు ఎంత అయిందో అద్వైతం మీకు ఎంత తెలిసిందో తెలియాలి కదా. ఫస్ట్ మీరే చెప్పాలి. ఎందుకంటే శాస్త్ర శబ్ద మాత్ర జ్ఞానం నిజమైన జ్ఞానము కాదు, అంతటా నా స్వరూపమే తాండవిస్తోంది అను సుస్పష్టమైన ఘనీభూత అనుభవమే అసలైన జ్ఞానం. ఏ జీవుడు తన సర్వంతర్యామి స్వరూపాన్ని గమనించక నేను ఆత్మస్వరూపుడనే అని పెదవులతో మాత్రం చెప్తూ ఉంటాడో ఏమి ప్రయోజనం?
వాచావేదాంతి. స్వప్నంలో శిరచ్ఛేదం జరిగినప్పటికీ ఆ స్వప్నద్రష్ట జాగ్రత్తగా రానంత వరకు స్వప్నంలోనే కదా ఉంటాడు. అలాగే ఘనమైన అజ్ఞాన రూప నిద్రలో ఉన్నవాడు అజ్ఞాన మూలం తొలగించుకున్నప్పుడు మాత్రమే జ్ఞాన రూప జాగ్రత్త సరే ఏదైనా సరే కలుగదు. ఇది భౌతికమైన జాగ్రత్త, నిజమైన జాగ్రత్త. అప్పుడు ఏడుస్తాడా, నా శిరస్సు పోయిందని, లేచాక నాకు శిరస్సు లేదు అంటాడా? అన్నాడు కదా. స్వప్నం స్వప్నమే, అన్నాడమ్మా. తర్వాత శిరస్సు ఉంది కదా వాడికి, లేదా? ఉంటదమ్మా. ఉందమ్మా. ఉందమ్మా. అలా ఏమైనా జరిగిందా మీకు లేదమ్మా. ఎప్పుడన్నా? మా పాత ఎందుకంటే అభివందనాలమ్మా. వాస్తవానికి జాగ్రత్త స్వప్నంలో ఉభయములలోనూ అక్షయమగు బ్రహ్మతత్వం తప్పించి మరి ఇంకేమీ లేదు. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా తాను తెలిసి గాని తెలియక గాని జగత్తుగా చూస్తున్నది తన ఆత్మస్వరూపమునే. తెలుసుకున్నవాడు దానికి ఎటువంటి వికల్పాలు పొందకుండా ఆనందంగా ఉంటాడు. తెలుసుకోలేని వాడు వికల్పాలు పొందుతాడు. కాబట్టి ఎక్కడైనా సరే ఉన్నది బ్రహ్మతత్వము తప్పించి మరి ఇంకేమీ లేదు. ఈ కారణం చేత నిర్మలము చిద్ఘనమగు చిదాకాశమే శిలాకారంగా అక్కడ నాకు కనిపించింది, అంతేగాని ఆది భౌతిక శిలాకారం కాదు. మనం అనుకున్న ఈ కొండలు ఇవన్నీ శిలాకారం అనగానే అలా ఉండదు కదా. అలా ఉంటే ఎలా పోతారండి లోపలికి? బయటికి అలా కనపడుతుంది. హిమాలయాలకు అందరూ వెళ్ళగలరా? వెళ్ళలేని ప్లేసుల్లోనే సిద్ధులు ఉంటారు. సిద్ధులు అంటే మహాపురుషులు ఉంటారు. కొండలు గుట్టలు చూస్తే భయం వేస్తుంది కదా. ఇప్పుడు అరుణాచలం కొండ చూస్తే ఎక్కుతారా వెనకాల నుంచి? ఎక్కలేరు కదా. వెనక నుంచో ముందు నుంచో భయం ఉండదు. ఎక్కడి నుంచి పూలు వస్తుందో అని ఉండదా? చెప్పండి, నవ్వుతారే. ఏమోనమ్మంటే భయం ఉంటుందా ఉంటుందా చెప్పండి. దానికి ఏమో అంటారు ఎందుకు అసలు? అంటానికి లేదు కదా. చెప్పండి, భయం ఉందా లేదా? లేదా? సరే, రేపు మరి కొండ ఎక్కాలి. అవును, మరి భయం లేదంటే కొండ ఎక్కాలి కదా. ఎక్కడెక్కాలి? మనుషులు తిరిగే కొండ కాదు. ఇది బ్యాక్ సైడ్ ఎవరు ఉండరు చూసారా, అక్కడ నేను చెప్పింది. అసలు చూడు, ఇంకా మాట్లాడలేదు. అలా ఏం అనలేదు. ఉంటుంది సహజంగా భయం ఉంటుంది, తప్పేం లేదు. గురువు గారు ఉన్నారు కదా అని మనం ఏమి అడవిలో వెళ్ళిపోవాలని రూల్ ఎక్కడ ఉందా? అలా ఏం లేదు. అవసరం అంటే తప్పని పరిస్థితిలో అనుకోండి, అప్పుడు గురువు గారి ధైర్యం. కానీ లేకపోతే గురువు గారి ధైర్యం వస్తుందా? కొంచెం ఎక్కవయ్యా ఇక్కడ అంటే అప్పుడు ఎక్కుతారా? భలే ఉన్నారులే గురుగారు అంటే మటుకు అలా ఎక్కుతారా? నేను ఎక్కడ అలాంటి సాహసాలు చెయ్యక్కర్లా. అవసరం లేని సాహసాలు ఎందుకు? దేనికి అవన్నీ? దేన్ని నిరూపించుకుంటాం? కాబట్టి అవసరం లేని అక్కర్లేదు. ఇక ఏదో సరదాగా అంటాం. ఎందుకంటే ఆవలిస్తున్నారు, ఆవలింతలు పోతాయేమో అని జోడు. లేదా మీరు ఎక్కుతారకుండా మీరు ఆవలింతలు తగ్గుతాయేమో చూద్దాం. కాబట్టి అక్కడ మామూలు జీవులు అంటే దేహభావంతో ఉన్న వాళ్ళు ప్రవేశించకూడదని వాళ్ళు శిలారూపము, ఈ జంతువులు అనండి అవి గుబురుగా ఉండటం కానీ అలాంటివి ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే అంతా ఆత్మస్వరూపమే. ఇది భూలోకము, స్వర్గలోకవాసులు అలా ఏమీ లేవు. కాబట్టి భూలోకము అని మనం ఒక వ్యవహారానికి ఒక పేరు పెట్టాం. ఇది అంతా ఆత్మస్వరూపమే కదా. కాబట్టి ఆత్మస్వరూపంలో బ్రహ్మములు ఉండరని ఎక్కడా రాసి లేదు కదా. కాబట్టి ఈ బ్రహ్మములు తపస్సు చేస్తూ ఇప్పటికీ ఉన్నారు. అయితే ఈ దేహభావం ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టి వాళ్ళు కనపడరు అంతే అక్కడ. అందుకని నిర్జన ప్రదేశాలు అంటారు, లేకపోతే మనని ఆ యొక్క దేహభావం ఉన్న వాళ్ళని రాకూడని ప్లేస్లు అన్నట్టుగా వాళ్ళు కొన్ని అలా కల్పిస్తారు. నిజానికి అక్కడ ఏమీ ఉండదు. చూడటానికి మనకి దేహభావం ఉన్నవాడికి అది చూసి భయం వేసి వాడు అటు పోడు. అందుకని వాళ్ళు అలా కల్పిస్తారు. ఒక శిలారూపం అని ఇంకోటి అని కనిపిస్తారు. నిజంగా వెళ్ళి ముట్టుకుంటే అక్కడ శిల ఏమి ఉండదు. యాక్చువల్ గా వెళ్ళి కనుక మన అది శిల అలానే లటక నెల్లి తలకాయ చేస్తారా? చేయకండి. అలాంటివి ఏం చేయాలి, ప్రయత్నాలు చేయకండి. దేహభావము ఉన్నంత వరకు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యరాదు. బాగా గుర్తుపెట్టుకోండి, సాహసాలు చెయ్యరాదు దేహభావం ఉన్నంత వరకు. ఏదో తెలుసుకోవాలన్న ప్రయత్నము చేస్తే అనవసరంగా మొదటిగా మోసం వస్తుంది. కాబట్టి దేహభావం ఉన్నంత వరకు అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఈ దేహభావంతోనే సాధన చేసుకుని ఆత్మరూపాన్ని పొందితే అప్పుడు ఆనందం లభిస్తుంది.
సృష్టి ఆది యందు ఏ శుద్ధ పారమార్థిక బ్రహ్మస్వరూపం ఉన్నదో అది ఏ సమస్త పదార్థముల యొక్క రూపము, అది ఏ తత్వజ్ఞులకు ధ్యాన లభ్యమగుతున్న అంతిమ సాక్షాత్కారం. రామచంద్ర, అనాది శాశ్వతం అవు బ్రహ్మస్వరూపమే ఈ సమస్త ప్రాణుల యొక్క యథార్థ రూపము. అదే ఇప్పుడు అజ్ఞానులచే మనోరాజ్యం అని, సంకల్ప నగరం అని, సంసారం అని, జగత్ అని చెప్పబడుతోంది. బ్రహ్మ చైతన్యం యొక్క మాయతో కూడిన జగత్ సంస్కార సహితము పరమార్థ సత్తా విభాగమే. సూక్ష్మ శరీరం అని శాస్త్రములచే పిలువబడుతోంది. అంతేకాదు అపరోక్ష రూపముకు శుద్ధ చిత్ అంశయే ఆది అగు చిత్ స్వరూప ప్రకాశము. ప్రతి జీవి కూడా స్థూల రూపుడు కాదు, సూక్ష్మ రూపుడు కాదు, అతడు ఆది అగు చిత్ స్వరూప దేవుడే. చిత్ స్వరూప దేవుడే అంటే మళ్ళీ దేహం ఉందని కాదు. అదే ఏదైతే మీరు ఇప్పుడు బ్రహ్మం అంటున్నారో, లేకపోతే ఒక రూపం కల్పిస్తున్నారో, బ్రహ్మాండ నాయకుడు అంటున్నారో అదే, అంతే తప్ప ఎవరు కూడా అజ్ఞానులు కాదు, స్థూల దేహం వాళ్ళు కాదు. ఆ చైతన్య సత్తా రూపమే ఈ సృష్టి ఆదిలో ఉదయించుచున్న దాని వలె ఉంటుంది. అదే మొట్టమొదటి సృష్టి యొక్క అధ్యక్ష రూపం అనదగు సమిష్టి జీవుని యొక్క మనో శరీరం. అదే హిరణ్య గర్భ శరీరం. అదే బుద్ధి యొక్క మాంద్యం చేత తన సమిష్టి భావనను కూడా మరిచి వ్యష్టిత్వాన్ని ఆపాదించుకుంటోంది. అదే సర్వజీవులలో ప్రత్యక్షమై ఉంటున్న మనస్సు. ఈ ప్రకారంగా చిత్ స్వరూపం స్వయంగా సమిష్టి రూపం పొందినది అవుతుంది. అట్టి సమిష్టి రూప అనుభవమునే యోగి మనః ప్రత్యక్షం అంటారు. ఆ సమిష్టిలో ఒక అల్ప విభాగం అనదగు వ్యష్టి యొక్క అనుభవాన్ని సామాన్య మనః ప్రత్యక్షం అంటున్నారు. యోగి మనః ప్రత్యక్షంగాను, సామాన్య మనః ప్రత్యక్షంగాను అగుచున్నది. యోగి మనః ప్రత్యక్షం, సామాన్య మనః ప్రత్యక్షం. అర్థమవుతుందా? అంటే జీవలక్షణం. వీడు జీవుడు అనేవాడు ఐడెంటిటీ, వ్యష్టి, నేనే అంటాడు. సమిష్టి అంటే అర్థం అంతటా కలిపి ఉన్నది అదే. కాబట్టి యోగి అంతటా అదే చూపిస్తాడు. యోగికి వేరేది ఏమన్నా కనపడుతుందా? యోగికి ఎక్కడ ఏది అన్యముగా కనపడదు, తనకు అన్యంగా ఏది చూడడు. కానీ జీవుడు అనేవాడు తన మనస్సు ఎలా చూపిస్తుందా అన్నిటినీ వేరేగానే చూస్తాడు. కాబట్టి అజ్ఞానం చేత అవన్నీ కూడా నేను వేరు, అది ఇది వేరు అన్నది అంతా కూడా. రామచంద్ర, అట్లా వ్యష్టి స్థూల శరీరాది మనః ప్రత్యక్షంగా ఏది కనపడుతుందో అది అసత్ రూపమని గ్రహించు. అంటే నీ మనసులో భావన కలిగి ఏదైతే నీకు కనపడుతుందో అదంతా కూడా అసత్ రూపమే. ఇక సమిష్టి సూక్ష్మ శరీరాన్ని యోగి ప్రత్యక్షంగా కనిపించేదే ముఖ్య. అంటే స్థూలంగా నువ్వు సాధన చేసి సూక్ష్మంగా ఏది గ్రహిస్తావో అసలైనది అదే. స్థూలంగానే చేయాలి సాధన, సూక్ష్మంగా గ్రహించబడుతుంది. అప్పుడు ఉన్నది స్థూలమైన సూక్ష్మమైన ఉన్నది పరబ్రహ్మమే అని బోధపడుతుంది. ఆహా, పరమాత్మ యొక్క మాయ ఎంత విచిత్రమైనది. ముఖ్యమైనటి సమిష్టి మనస్సు యొక్క ప్రత్యక్షము పరోక్షంగా కనిపిస్తోంది. అసలైనది పరోక్షంగా ఉంది, అక్కర్లేనిది ప్రత్యక్షంగా కనపడుతుంది. అత్యంత కల్పితమైనట్టు వ్యష్టి మనస్సు యొక్క ప్రత్యక్షం ఎదురుగా నిజమైనట్లుగా భ్రమింపజేస్తోంది కదా అన్నాడు. కదా భ్రమ తొలగింది కదా మీ అందరికి. తొలగిన తర్వాత కూడా మరి మళ్ళీ భ్రమ అంత వల్ల దుఃఖాలు. రామచంద్ర, మొట్టమొదటి చైతన్యంలో సూక్ష్మ శరీరం ప్రత్యక్షం అవుతోంది. అందుచేత అట్టి సూక్ష్మ శరీరమే సత్యమని సర్వవ్యాపకమై ఉన్నదని గ్రహించు. ఇహ భౌతికమగు స్థూల దేహం అంటావా మిథ్య మాత్రమే సుమా. బంగారు ఆభరణంలో ఆభరణం అతి స్పష్టంగా కనిపించవచ్చు గాక బంగారమునకు వేరే ఆభరణం ఉన్నదా? ఆభరణంగా కనిపించేదంతా బంగారం కాక మరింకేమిటి? అలాగే సూక్ష్మ శరీరం యొక్క ఆది భౌతికత్వం అనేది వాస్తవానికి లేదు. బంగారం లేకుండా ఆభరణం ఎలా తయారవుతుంది? కాబట్టి బ్రహ్మము లేకుండా జీవుడు ఎలా తయారవుతాడు? దేహం ఎలా వస్తుంది? అందుకని దేహం నశిస్తుంది తప్ప జీవుడు అదే లోపల ఆత్మ నశించటం లేదు. అది నశిస్తోందా? ఎక్కడా నశించట్లేదు.
కాబట్టి రాముల వారు మళ్ళీ అడిగాడు, మరి కళ్ళకు కనిపిస్తోంది అసత్యం అని ఎలా చెప్పాలి స్వామి అని. కళ్ళ కనిపించినంత మాత్రాన సత్యమా? కనిపిస్తూ కూడా సత్యం కానివి అనేకం ఉన్నాయి. దూరం నుంచి కొండ నునుపుగా కనిపిస్తుంది, వాస్తవమా? జలంలో తరంగాలు వాస్తవమా? జలమే తరంగాలు కదా. దిక్కులు అనేవి భూమి సూర్యుల ఉనికిచే కల్పించబడినవి మాత్రమే కదా. శూన్యాకాశం నీలంగా కనిపిస్తున్నప్పటికీ అక్కడ నీలత్వం ఉన్నదా? ఆహా, ఈ జనుల యొక్క మూఢత్వం ఏమని చెప్పాలి? తత్వ విచారణ లేకపోవటం చేతనే జీవుడు అభ్రమను భ్రమగాను కాచుతున్నాడు. తెట్లే ఇక్కడ పాపం పోనీలే కదా అని తత్వ విచారణ లేకపోవడం చేత అన్నాడు. ఇందాక అంతా తిట్టేశాడు కదా పాప. మరీ మరీ తిట్టనండి, ఊరికే రోజు తింటే బాగుంటది కదా. రోజు తింటే ఏం బాగుంటుంది అందుకే రోజు తింటాడు. ఒక పేజీలో తింటే మళ్ళీ ఒక 4 పేజీలు తింటాడు. ఒక 4 పేజీల తర్వాత మళ్ళీ దోస్తుంది. పిశాచి చూడండి, 4 పేజీల తర్వాత మళ్ళీ పిశాచి. బుద్ధిమా అంటే మొదటి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేది కదా మూర్ఖత్వం అన్నారు. చూసారా, అంటే కాస్త గ్యాప్ ఇస్తారు. జీర్ణించుకోవాలి కదా మీరు. మీకు జీర్ణం అయిపోయిన తర్వాత మళ్ళీ తింటారు. అంతే కదా. ఆకలేస్తే కదండి తినాలి. ఆకలి లేకుండా తింటే అభివృద్ధి చేయదు. అవునా కదా? ఆకలేస్తే తినమంటారు. డాక్టర్లు ఏం చెప్పారు? ఆకలేస్తేనే తినన్నారు, తిన్నాక నడవమన్నారు కదా, అజీర్తి చేయకుండా. అందుకని వాళ్ళు అన్నది జీర్ణం అయిపోతాయి కదా. జీర్ణం అయిపోతే వాతాపి జీర్ణంలాగా మర్చిపోతారు. అప్పుడు మళ్ళీ అర్థమైంది కదా కాన్సెప్ట్, అర్థమైందా? ఏక తప్పింది. ఈ భౌతిక దేహం ఉంటేనే నాకు ఉనికి, ఇది లేకపోతే నాకు ఉనికి లేదని ఈ జీవుడు ఎందుకు భ్రమిస్తున్నాడు? స్వప్నంలో కూడా స్థూల దేహం వినియోగ పడుచు అంటే అది కనపడుతున్నప్పటికీ శబ్ద స్పర్శ రూపాదులతో కూడిన అనుభవం ఉంటుంది. అంటే భౌతిక దేహం ఉపయోగించలేదు కదా, అది భౌతిక దేహం వాడిని బయటే పడుకుని ఉంది పాప కదలకుండా. కానీ మళ్ళీ అక్కడ లోపలే ఆ స్వప్నంలో కనపడుతుంది, మళ్ళీ కనపడుతుంది అక్కడ వాడి దేహమే కనపడుతోంది. ఆ దేహం ఎన్నో విన్యాసాలు చేస్తుంది. ఏమిటది? ఏమి లేదు, అంతా మిథ్య. కాబట్టి ఎందుకంటే కళ్ళలు అంత అనవసరంగా కళ్ళ రాగానే లేచి కాస్త నీళ్ళు తాగిస్తే పని అనవసరంగా కళ్ళు వచ్చింది అందులో జరగలేదని బాధ ఎందుకు? కళ వస్తుంది అన్నప్పుడు లేచేస్తే పని అయిపోతుంది కదా. కలర అదిగా భజన చేయించదు. భౌతిక దేహం ఉపయోగించబడకుండానే అది ప్రాప్తిస్తోంది కనుక భౌతిక దేహం స్వప్నం ప్రాప్తిస్తాను కదా. భౌతిక దేహం బయటే ఉంది, అది కదలట్లా బెదరట్లా, అది అంటుందా నేను స్వప్నం చూస్తున్నానని చెప్పిందా? కనుక భౌతిక దేహం లేకపోయినప్పుడు కూడా అనుభవం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అసలు విచారణ చేసి చూస్తే వాస్తవానికి భౌతిక దేహం లేనే లేదా. అంటే పుట్టినప్పుడు ఎలా ఉండాలి అలాగే ఉండాలి కదా. ఎవరిది ఏంటి? శరీరం పరిణామం చెందుతుందా? ఇప్పుడు ఒక 10 ఏళ్ళ నుంచి ఇట్లాగే ఉన్నారేమో. అంతే కదా, పెరగటం అయిన తర్వాత ఆగిపోతారు కదా. ఇంకా పెరుగుతారా అంటే ఇలా పెరిగితే పర్వాలేదు, ఇలా ఇలా పెరుగుతారు లేకపోతే ఇలా అవుతారు. పరిణామం అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. ఇదే కదా పరిణామాలు. మీ దేహం అలాగే ఉందిగా. దేహం లోపల అవయవాలకు జరిగాయి, దేహం అంతే ఉంది కదా, పొడుగు ఉంది కదా. దేహంలో పరిణామం ఎక్కడ జరిగింది మరి? అబద్ధం చెప్పారు కదా, అబద్ధం చెప్పారు కదా, చెప్పలేదా? పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకు లేదు? ఓ శక్తి తగ్గిందా? చూడ్డానికి బానే ఉన్నారు. కాబట్టి పరిణామం చెందకుండా లేదు, ఎందుకంటే అది లేనిది కాబట్టి నశించి తీరుతుంది. ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, లేనిది
ఎప్పుడూ లేదు. సూక్ష్మ శరీరం మోక్ష పర్యంతం ఈ ఇహ పరలోకాలలో తిరుగాడుతూనే ఉంటుంది. అర్థమైంది కదా, ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉంటుంది పాపం. దేహాలు పొందాలి కదా, సూక్ష్మదేహము అతి సూక్ష్మదేహమే, అతివాహిత అంటే సూక్ష్మదేహమే. మరి అదే కదా ఉంటుంది ఎప్పుడు ఆత్మ. దానికి వాసన మీ అన్ని పట్టించి ఉంచారు కదా బాగా. అప్పుడు ఆ వాసన బలంతో మళ్ళీ వేరే దేహాలు వస్తూ ఉంటాయి. మోక్షం పొందే వరకు తప్పదు. ఇక్కడ స్థిరంగా ఉండే వరకు అటు ఇటు తిరగడం తప్పదు కదా. అది ఏం చేస్తాం మరి. సూక్ష్మదేహంలో ఈ స్థూల దేహత్వం కనిపిస్తోందో అది ఎండమావులలో కనిపించే జలతరంగం వల్లే కేవలం భ్రమ, మిథ్య మాత్రమే. చీకట్లో రాయిని చూసి ఎవరో కూర్చుని ఉన్నట్టు భ్రమ కలుగుతోంది చూసావా, కంటి దోషం చేత రెండవ చంద్రుడు కనిపిస్తాడు కదా. అవన్నీ భ్రమ యొక్క అభ్యాసం చేత క్రమంగా ఘనీభూతమై ప్రాప్తిస్తున్నట్లే స్థూల శరీరమునకు సంబంధించిన దృఢ సంస్కారంతో స్థూల బుద్ధి ప్రౌఢత్వం చెందినదై ఉంటుంది. స్థూల శరీరత్వం అనేది మిథ్య, మాయాజనితం మాత్రమే అయినప్పటికీ అది అభ్యాసవశంగా ఏర్పడి ఉంటుంది. అంటే ఎవరు అభ్యాసం చేస్తారు అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకండి. అభ్యాసవశంగా పదాలన్నీ కూడా వ్యవహారానికి వాడతారు. కాబట్టి స్థూల దేహం కనపడుతుంది. మరి ఆ స్థూల దేహం కనపడకుండా కూడా పోతుంది కదా, ఏర్పడినది మరలా మాయమవుతుంది. కానీ ఆ స్థూల దేహం ఏర్పడడానికి కారణమైన లోపలి చైతన్యం మటుకు ఎప్పుడూ నశించదు. అభ్యాసవశంగా అంటే చూసి చూసి మనకు అలవాటైపోయింది. దేహాలను చూసి చూసి అలవాటైపోలేదు. ఒక తదేకంగా ఒకటి చూడండి, అటు నుంచి అది వెళ్ళిపోయినా అక్కడ అది ఉన్నట్టుగా భ్రమ కలగట్టలేదు. ఇది అంతే అని చెప్పాడు. అవివేకంచే ఉత్పన్నమవుతున్న ఈ జీవుని మోహం యొక్క మాహాత్మ్యం ఎంతటిది. అతడు అసత్తును సత్తుగాను సత్తును అసత్తుగాను చూస్తున్నాడు. ఏది ఏమైనా యోగుల యొక్క సూక్ష్మ ప్రత్యక్షమే, అంటే యోగులకు అనుభవమయ్యే సర్వవ్యాపమగు సూక్ష్మ దేహ అనుభవమే సత్యము. ఇక ఈ మనోస్పందము అంటావా కించిత్ సత్యంగా చెప్పబడుతోంది. ఎందుకంటే ఈ ఇహపర ఉభయ లోకముల యొక్క వ్యవహార సిద్ధి కోసం సూక్ష్మ సర్వగతమైన శరీర స్ఫూర్తి, మానసిక చేష్ట ఈ రెండింటి చేతనే అగుతున్నది కాబట్టి అలా చెప్పబడుతుంది. కించిత్ సత్యం అంటే నిజంగా సత్యం కాదు, అలా ఒక బోధ కోసము సత్యం అని చెప్పబడుతోంది. సత్యము కాదు, వ్యవహారం బోధ కోసం చెప్పబడింది. బోధ చెప్పాలి కదా, అందుకని మనస్సు అనేది కల్పించబడి అది నిజమైనదిగా చెప్పబడుతోంది. ఎందుకు, అదే ఆత్మ అని అంటున్నాం కాబట్టి. కానీ నిజంగా అది ఉందా, లేదు. మన బోధ కోసం, ఆ బోధ అవగతం అవ్వడం కోసం మనం దాన్ని కల్పించాలి. మనస్సు అనేది సూక్ష్మ శరీరాన్ని అని చెప్తున్నారు. స్థూల శరీర ప్రత్యక్షము, సూక్ష్మ శరీర ప్రత్యక్షము. మొదటిది భ్రమ, రెండవది సత్యం. తత్వము అంటే సూక్ష్మ శరీర తత్వం. సూక్ష్మము మీకు కనపడదు కానీ అనుభూతం పొందొచ్చు, అందుకనే దాన్ని శరీరం అన్నారు. సూక్ష్మాన్ని మీరు అనుభూతం చేసుకోవచ్చు. ఆత్మ ఆనందం అనుభూతం అవుతుంది కదా, అనుభూతం అవుతుంది కదా. మన సూక్ష్మ శరీరాన్ని చెప్పాను కదా, సాధనలో ఒక దశలో వెళ్తే మన సూక్ష్మ శరీరాన్ని మనం చూడొచ్చు అని చెప్పాను కదా, మీకు చాలా సార్లు చెప్పాను. కాబట్టి స్థూల శరీరంతో, అంటే ఏ స్థూల శరీరంతో నువ్వు ఇంకా ఉన్నావో ఆ స్థూల శరీరంతో నువ్వు సాధన చెయ్యాలి. సాధన ఒక దశలో అంటే మీ యొక్క దాని మీద అప్పుడు మన సూక్ష్మ శరీరాన్ని మనం చూడవచ్చు. ఆ సూక్ష్మ శరీరం యొక్క ఆనందాన్ని మీరు అనుభూతం చేసుకోగలుగుతారు సాధన పరిపక్వ దశలో. అప్పుడు ఈ స్థూల దేహం అనేది మిథ్య, ఇది నిజంగా లేదు, ఉన్నది అదే. ఎందుకంటే ఎక్కడ ఆనందం లభిస్తోందో అదే కదా సత్యం అంటాం. ఆనందం కోసమే కదా ఇన్ని కష్టాలు అన్ని చేసేది. వండుకుని తిన్నా ఏది చేసినా ఆనందం కోసం కదండి. ఎవరన్నా ఏదో తినాలి కాబట్టి అని అంటారు, ఏదో డైలాగ్ అది శ్మశాన వైరాగ్యం లాగా అంటారు, కానీ ఆనందం కోసమే కదా. లేదా ఇన్ని వస్తాయా బిర్యానీలు అని అవన్నీ ఇవన్నీ వస్తాయా రుచులు? ఎవడైతే
ఆది అన్నదగు సూక్ష్మ శరీర ప్రత్యక్షమును వదిలి ఈ స్థూల దేహ ప్రత్యక్షమే సత్యమని బుద్ధి కలిగి ఉంటాడో అట్టి వాడు మృగతృష్ణాజలం తాగి సుఖంగా ఉన్నవాడే అవుతున్నాడు. బంగారాన్ని వదిలి ఆభరణాన్ని. అక్కడ దాహం తీరుతుందా వాడికి? మృగతృష్ణ అంటే అది తెలుసు కదా తీరదు. మృగతృష్ణ గురించి. అయితే అవును. బంగారం ఏం లేకుండా ఆభరణం అంటే ఇప్పుడు కల్తీ వచ్చాని అది వేరే విషయం. కానీ బంగారం నగ అంటే బంగారంతో చేయబడిందే అయి ఉండాలి కదా, అది చెప్తాను. అవును. జీవునిలో ఎప్పుడో అజ్ఞానంతో కూడిన సుఖాస ప్రవేశించటంచే అతడు క్రమంగా స్థూల దేహ పరిమితత్వం ఆశ్రయించటం, స్వస్వరూప సర్వగతత్వం ఏమరచటం జరుగుతోంది. అంటే ఎందుకు ఇతను పొందాడు అని. అప్పుడు నారదుడు కథ చెప్పుకోలేదు. కొంత ఏదైనా ఒక ముని గురించి ఆ చేప పిల్లని తెచ్చి పెట్టుకోగానే ఎప్పుడైతే ఆ మమత్వం అతనిలో ప్రవేశించిందో అతను ఏమయ్యాడు? జింకగా పుట్టాడు. ఇలా రకరకాల జన్మలు పొందాడు కేవలం ఆ యొక్క భావన వల్ల. కాబట్టి ఇప్పుడు ఎప్పుడో అయింది వీడికి అలాగా. కాబట్టి ఈ దేహాలు ధరించవలసి వచ్చింది అని చెప్తున్నారు. దేహంలోని పంచేంద్రియములకు సంబంధించిన విషయ సుఖం క్షణభంగురమైనదని వివేకులు గమనిస్తారు. అందుకే వారు విషయ సుఖంగా కనిపించుచున్న దానిని ఇది దుఃఖము కొరకే అని చెప్తారు. ఇంకా సహజము అనాది అనంతమగు ఆత్మజ్ఞాన జనిత సుఖమునే వాస్తవమైన సుఖం అని వాళ్ళు గమనిస్తారు, చెప్తారు, ఆచరిస్తారు. ఆచరించిన వాడికి దుఃఖమే కదా. అవును అంటే ఎలాగా? ఆచరణ పెట్టాలి. శుభం భూయాత్.